श्रीमद्रंगं जिगति परमं धामते जुहतिधानां भूमादस्मिन् भवति कुशली गोपीपूमा सकायका दिव्यं तस्मै दिशविभवं देशिको देशिकानां काले काले वरवरमुनिं कल्पयन् मङ्गलानि முன்னந்திருவாய் முடிப்பில்லதான் உபதேசித்த நீர் பண்ணின் வழியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினவாள தன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. எந்த திருவாய் மொழிப்பில்லை இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரும் கற்க உபதேசமாய் பேசுகின்றேன் மன்னிய சீர் வெண்பாவில் வைத்து. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కడా ఆచారుడు అని స్వామి మణవాళమామణ్ణి ఆ గురు పరంపర పూర్తి చేస్తారు. అందుకని నంబెరుమాల్ ఆయనకు ఒక తనియన్ను సమర్పించారు. శ్రీశైలేశ దయాపాత్రం అనే ఒక తనియన్. ఆ తనియన్ అనేది భగవద్ విషయం అని చెప్పే తిరువాయుమడి కాలక్షేపం పూర్తి రోజు లేదా శాత్మల రోజు. ఆ రోజు అక్షరు కుమారుడుగా అవతారం చేసి రంగనాయకం అనే ఒక పేరుతో అక్కడ వచ్చి ఈ శ్లోకాన్ని చెప్పి మణవాళమామని ఈయనకి ఆచారుడు అని చెప్పి తీసుకుంటాడు. అట్లాంటి మణవాళమామని మన అందరికీ ఈ సంప్రదాయం అనేది వైభవం తెలవాల. వైభవం అంటే భగవద్ వైభవం కాదు. భగవద్ వైభవం చెప్పడానికి ఆళ్వార్లు ఉండాలి. అయితే ఆళ్వార్లు వైభవం ఏమి, ఆచార్యుల వైభవం ఏమి, దాని తర్వాత చర్మపర్వ నెట్టై అటైతే ఆచార్య అభిమానమే ఉత్తారకం అని పిరులోకాచార్యులు అనుగ్రహించారు కదా. అట్లాంటి నిష్టై ఆ నిష్ఠాక్రమం పూర్తిగా రావాలని, అది పూర్తిగా తెలుసుకోవాలని, అది కాకుండా ఆ ఆళ్వార్ల అవతార క్రమం ఎలా ఉండాలో ఎట్లా ఉండాలా అది ఎట్లా ఆ ప్రకారం మనకు వచ్చిందనేది తెలుసుకొని శ్రీవచనము దివ్య శాస్త్రం అనేది ఏం చెప్తుందని చెప్పి దీనికని ఒక గ్రంథం అనుగ్రహించాడు. అందరికీ తెలవాలని, అది కాలక్షేపంగా చెప్తే అర్థమవుద్ది. అయినా కూడా అప్పుడు ఉండేటోళ్ళకి అర్థమవుద్దే కానీ తర్వాత వచ్చిన వాళ్ళకి అది అర్థమవుద్దంటే కాదు. కాదంటే తెలవదు. ఇప్పుడులాగా ఆ కాలంలో దీన్ని రికార్డింగ్ చేసుకొని తీసి పెట్టుకొని మళ్ళీ వినాల అనే ఒక సౌకర్యాలంతా అప్పుడు లేదు. అప్పుడు మొదట కరెంటే లేదు. అంతకుముందు ఒక దిన్న దీపాలు, ఆ దీపాలు పెట్టుకొని పూర్తిగా అన్ని వ్యాఖ్యానాలు కానీ కాలక్షేపాలు కానీ అన్ని చేస్తా ఉన్నారు మన పెద్దవాళ్ళు. అందువల్ల దీన్ని ఒక పాసురం ద్వారా మనం చేసామంటే, ఆ పాసురం నిత్యానుసంధానంగా ఉండిందంటే, ఆ పాసురంలో ఈ విషయాలన్నీ చెప్పేమంటే అది పూర్తిగా తెలుసుకుంటారా అని ఒక అభిప్రాయంతో మణవాళమామని. అయితే ఈయనకి ముందు ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు, ఈ ప్రకారంగా ఆ క్రమం అనేది పరంపర వచ్చింది, గురు పరంపర. అయితే ఈయన మన అందరికి తెలిపించాలని చెప్పి స్వామి మణవాళమామని అట్లాంటి కృపా కటాక్షం ఆయనదేనో ఉండింది. దానివల్ల మనకి 73 పాసురంతో ఉండే ఉపదేశ రత్నమాల అనే గ్రంథాన్ని అనుగ్రహించాడు. అది మనం అనుభవిస్తున్నాము. మొదట మణవాళమామని వైభవం అనేది ఏందనేది చాలా సింపుల్గా చూసాము. దాని తర్వాత దానికి తనియన్ కందాడై అనే ఒక స్వామి, ఆ స్వామి అనుగ్రహించి తనియన్ దేనికి ఉపదేశించిన వాళ్ళకి ఆ తనియన్ పాసురాన్ని అనుగ్రహించాము. దాని తర్వాత మొదటి పాసురం எந்த திருவாய்மொழி பிள்ளை இன்னருளால் வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரும் கற்க உபதேசமாய் பேசுகின்றேன் మన్నియ సీర్ వెన్బావిల్ వైత్ అని చెప్పి ఈ పాసురంతా మనం అనుభవిస్తున్నాము. దాంట్లో తిరువాయుముడి పిల్లై అనే తిరుమల ఆళ్వార్ని ఆయనకి పేరు. ఆ తిరుమల ఆళ్వార్ ఆయన అనుగ్రహం వల్ల ఆయన నాకు అనుగ్రహించాడు, ఆయన నాకు ఏం ఉపదేశం చేశాడు ఆచార్యుడు
ఆ ఆచార్యుడు చేసిన ఉపదేశం ఆయనే చేయలే డైరెక్ట్ గా, ఆయన పరంపరగా వచ్చి ఉంటది కదా, ఆ పరంపరంగా వచ్చిన ఆ ఉపదేశాన్ని నాకు చేశాడు. ఇన్నరులా, ఇన్నరు అంటే ఆయన కృపా వల్ల, ఆయన కృపా వల్ల వచ్చిన ఉపదేశం, ఆ ఉపదేశ మార్గం, అట్లాంటి దారి, ఆ వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து, చింద అంటే నేను ఆలోచిస్తున్నాను. ఏమని ఆలోచిస్తున్నాను? ఓ ఈ ప్రకారం ఆయన ఇచ్చాడు, నాకు అనుగ్రహించాడు, అది అందరికీ నేను తెలిపించాలా, తెలిపించాలంటే ఎలా తెలిపించాలా, అది సరియా కాదా అని చెప్పి ఆలోచనలు కాదు, మనకి ఎట్లట్ట తెలిపించాలా, ఎవరెవరికి ఎలా తెలిపించాలా, అదిదా ఆలోచనలు. ఆ ఆలోచన ప్రకారం చేశాడు కదా. అది ఎట్లా స్వామి ఇలాంటి ఉపదేశాలు వచ్చిందంటే నమ్మాళ్వారి ద్వారా వచ్చింది. నమ్మాళ్వారికి ఎలా వచ్చిందంటే ఆశ్చర్యంగా చెప్తున్నారు. అరుள் கொண்டாடும் அடியவரின்புற அருளினான் அவு அருமறையின் பொருள் அருள் கொண்டு 1000 இன்தமிழ் పాడినాన్ అరుள் కంఠీర్ ఈ ఉలగినిల్ మిక్కదే గీతాచార్యుడు కృష్ణుడు. ఆ కృష్ణుడు అనుగ్రహం చేసేవాడు స్వామి నమ్మాడు వారికి. కృష్ణ తృష్ణ తత్వంని పేరు ఆయనకి. ఆయన అనుగ్రహం చేసిన వల్ల ఆయన ద్వారి నమ్మాడు వారికి అన్ని తెలిపించింది. ఆ నమ్మాడు వారు ఆ అనుగ్రహాన్ని ఎవరికి ఇచ్చారు? నాదమునికి. నాదనుకు 4000 మురైతాన్ వాడియే అని చెప్పి నమ్మాళ్వారు వాడి తిరునామంలో ఇది ఉంటది. నాదనుకు 4000, ఆ 4000 దివ్య ప్రబంధం ద్వారా అది పరంపరగా ఏమిచ్చాడు స్వామి నమ్మాళ్వారు ఆయనకి ఇచ్చాడు. దాని ద్వారా పరంపరగా అది తిరువాయుమడి పిల్లకి రాను. ఆ తిరువాయుమడి పిల్ల ఏం చేసింటే మనవాళ్ళ మామనికి అది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఓ ఈ ప్రకారం ఇది క్రమంగా వస్తుంది. వచ్చినా కూడా వీళ్ళు శిష్యులు ఆచారుడు ఈ ప్రకారం వస్తా ఉంటే ఇంకా లోకంలో ఉండేటోళ్ళని ఎలా ఉజ్జీవనం అవుతారు? అది శ్రమమే కదా. అందువల్ల అందరూ ఉజ్జీవనం కావాలి. జీవనం అంటే ఈ లోకంలో ఉండేది, ఉజ్జీవనం అంటే శ్రీవైకుంఠం పోయేది. ఆ ఉజ్జీవనం కావాలని చెప్పి అందరూ తెలుసుకోవాలని చెప్పి ఇట్లాంటి ఆశ్చర్యమైన ఉపదేశరత్నం అనే గ్రంథాన్ని అనుగ్రహించాడు. అపగత మనమానై హందిమో పాయనిష్టై అభిగత పరమార్థై అట్టకామానపేక్షై నిగలజన శుద్ధిగి నిత్యత క్రోధలోకై వరవరముని ప్రద్య అస్థిని నిత్యయోగగా అని చెప్పి ఏం నిష్ఠ అంటే ఒక వైరాగ్యం. అది కాకుండా ఆయనకున్న జ్ఞానం అనుష్ఠానం ఉంటదే ఆశ్చర్యంగా ఉంటది. అట్లాంటి వైరాగ్యం భగవంతుడు ఆచార్యుడు తప్ప మిగతా దాంట్లో వైరాగ్యం ఉంటుంది కదా. అట్లాంటి వైరాగ్యం ఆయన ఎట్లా పోయాడు, ఆయన దారి ఏది, మనబాలమాని దారి ఏదో ఆ దారి మనకు పోయమంటే మనకు ఉజ్జీవనం దొరుకుతుంది. జీవనం కాదు, ఉజ్జీవనం. అంటే ఇదిదా సత్సంప్రదాయం పేరు. సంప్రదాయం, సత్సంప్రదాయం. ఈ సత్సంప్రదాయం అనేది ఈ ప్రకారంగా ఉండాల. అయితే ఈ ఉపదేశ రత్నమాల అనేది ఎలా ఉంటుందంటే దీన్ని చెప్పను పెద్దవాళ్ళు ఎలా ప్రకారం రాశారో ఆ ప్రకారం ఉంటది. మున్నోరు మడింద మురై తప్పామల్ కేట్టి పిన్నవరం కర్క ఉపదేశమా పేసిగరబడి. అటైతేమి మున్నోరు మడింది, ఇది 2 పాత్రం దీంట్లో యాడ్ చేస్తాడు. మున్నోరు మడింద మురై తప్పామల్ కట్టింటే 71 పాసురం. పిన్నవరం కర్క ఉపదేశమా పేసిగండి అంటే ఈ మొదటి పాసురం. అప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పారు? పెద్దవాళ్ళు అంటే పూర్వాచార్యులు. ఆ పూర్వాచార్యులు ఏం చెప్పారు? ఆ క్రమం అదిదా ముఖ్యం. ఆ క్రమం కొంచెం కూడా మార్పు రాకూడదు. వాళ్ళు ఏం చెప్పారో అదే మా స్వామి చెప్తారు. ఎగ్జాంపుల్ కూడా వాళ్ళు చెప్పిందే చెప్తే బాగుంటుంది అంటారు. లేదు స్వామి ఇప్పుడు కాలానికి తగినట్టు కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అంటే బాగానే ఉంటుంది. అయితే అది మళ్ళీ మారిపోద్ది. వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా మారనేమా. అందువల్ల ఎందుకోసం చెప్తున్నంటే అదిగా ఆ మార్పు లేకుండా మున్నోరు మడింద మురై తప్పామల్ కేట్టు వాళ్ళు యథాప్రకారం చేశారో, ఏ ప్రకారం ఆ క్రమం తీసుకొచ్చారో అదే ప్రకారం. ఎట్లా వెనకాల వచ్చిన వాళ్ళు, వెనకాలంటే మనవాళ్ళమామనికి వెనకాలంటే ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఎవరెవరో వస్తారు కదా శివ ఇష్టం వాళ్ళు తెలుసుకోవాలి కదా. వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి అందువల్ల ఏం చేశాడు? పిన్నవరం కర్క ఉపదేశమాయి పేసిగిండే ఆ వేద మార్గాన్ని బాగా ఆలోచించి అది మనకి చెప్తున్నాడు మనవాళ్ళ మామిని నెరియుళ్ళు అయితే. ఇప్పుడు వ్యాఖ్యానం ఆశిస్తాను. ఈ వ్యాఖ్యానం ద్రావిడ భాషలో ఉండాలి. నేను అప్పుడప్పుడు ఇది చెప్తాను ఉన్నాను. అందువల్ల
వ్యాఖ్యానంలో ఏం చెప్తుందో అదని చెప్తాను, నాకు తెలియదు. తెలవదా స్వామి? ఏమీ తెలవదు. ఈయన ఏం చెప్పారో అది మళ్ళీ తిప్పి మీకు చెప్తున్నాను, అందువల్ల వ్యాఖ్యానం చదువుతున్నాను. ఆహా, ఇప్పుడు பின்னவரும் கப்ப, அதாவது பிரதிபக்தி நெட்டா வைபவம் தொடங்கி ஆச்சார அபிமான நெட்டார் வைபவம் இறுதியாக உண்டான அர்த்த விசேஷங்களிலே உபதேசமாய் பேசுகிறது. இப்பட கௌரவமான அர்த்த விஷயங்களை பின்னவரும் உபதேசமாக பேசுகின்ற போது உபதேசம் இடத்தில் தனக்கு பிள்ளை ரகசியமாக ஓரான் வழியா உபதேசித்தார் போலிருக்கே அகில சேதனம் அபியசித்தறிந்து உஜ்ஜீவிக்கும்படி பிரபந்த முகனை பிரகாசிப்பிக்கிறேன் என்கிறார். சிந்தை செய்து பேசுகின்றேன். இவருடைய யத்தி மனசா தியாதி தத்பாதவதத்தி என்று வாய்த்தது. பேசுகின்றேன் மண் ஏசியில் வெண்பாவில் வைத்து அது செய்யுமிடத்து வெண்பாவிலே வைத்ததாய்த்து இவர் அருளி செய்தது. அதாவது தமிழுக்கு வெண்பா கலித்துறை என்னுமா போலே அநேகம் பாக்கள் உண்டிலே அதில் கலித்துறையாலே பிரவர்த்தமாய்த்து தர்மபரந்தமான நூற்றந்தாதி அதிலும் அபியசிக்க எளிதாயிருக்கிற வெண்பா என்கிற சந்தஸ்திலே வைத்ததாயித்து சதிருடை தமிழ் வரகரான தாம் అరుళి செய்தது కర్తవిరే తాము ఉపదేశిக்கிறது. ఇంతవరకు చేసేస్తాము. అటంటే నెరియుల్లి ఉరైత అని చెప్పి ఆ విడిసూరుదియాం అంటారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారో ఆ పెద్దవాళ్ళు చెప్పే మాటలు అదే శాస్త్రం అయిపోద్ది. మన దానికి ఎగ్జాంపుల్ ఎట్లా స్వామి? ఏం లేదు, మనం శాస్త్రం మాట్లాడితేనే అది ఏదో మాట్లాడినట్టు ఉంటుంది. వాళ్ళు శాస్త్రమే మాట్లాడాల, వేరేదో ఉంటే మేము వేరేం మాట్లాడరు. వాళ్ళు ఏ మాట్లాడినా కూడా అది శాస్త్రం. అదా అవిడి సూరుదియా అంటే ఇది ఎవరు చెప్తారంటే అరుళాల పెరుమాళ ఎంబెరుమాళ అని ఒక పెద్ద ఆయన యజ్ఞమూర్తిని పేరు. స్వామి రామానుజుల వారి దగ్గర 18 రోజులు వాదన చేశాడు. ఆయన అద్వైతి, తర్వాత విశిష్టాద్వైతిగా వచ్చి అరుళాల పెరుమాళ ఎంబెరుమాళ అని పేరు ఆయనకి ఇచ్చాడు. ఆయన ఒక ఆచార పురుషుడే. ఎందుకోసం చెప్తున్నానంటే ఆయన అనుగ్రహిస్తున్నాడు. చొల్లుం అవిడి సురుదియాం. అటైతే ఆ పెద్దవాళ్ళు ఆచార పురుషులు ఇలాంటి పెద్దవాళ్ళు మాట్లాడినారంటే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ శబ్దాలు కానీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు, అయితే అది శాస్త్రవాక్యంగా అయిపోద్ది. అయితే ఎట్లా మనం శాస్త్రమే మాట్లాడుతూ కూడా పోద్ది కదా. అందువల్ల ఆ ప్రకారం ఇప్పుడు మనవాళ్ళ మావుని చెప్పిన ఈ మాట శాస్త్రవాక్యం కదా. అట్లా ఉన్నప్పుడు ఈయన ఎందుకోసం ఆలోచించాలి. ఇది ఇప్పుడు మాట. చింద செய்து பின்னவரும் கற்க உபதேசமா பேசுகின்ற. அதாவது ఎట్లంటే మళ్ళీ చెప్తాను. எந்த திருவாய்மொழி பிள்ளை இன்னொருడాல் వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து. ఎట్లా స్వామి ఆయన ఆచార్యుడు ఎవరు తిరువాయుమొడి పిల్ల ఎలా ఉపదేశం చేశాడో మనవాళ్ళ మామనికి, దాన్ని ఆలోచిస్తున్నా అంటే ఏం స్వామి ఆయన సరిగా చెప్పాడా లేదా? సరిగా ఇప్పుడు అది అని చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఆలోచిస్తారా? స్వామి ఆలోచిస్తున్నాను స్వామి, సరిగా చెప్తున్నారా? అది పుస్తకాలు పెట్టుకొని చెప్పాను. ఎవరెవరు చెప్తున్నారు నాకు అది ఏం తెలవదు. అయితే పుస్తకాలు చేతులు పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది నిత్యానుసంధాన పుస్తకం అనేది మీరు అందరి దగ్గర ఉంటుంది, లేకుండా ఉండదు. అందరు సేవాకాలం పోయేటోళ్ళు అందరూ తప్పకుండా ఉంటుంది. అది కాకుండా వ్యాఖ్యానం పుస్తకం చేతిలో పెట్టుకున్నారంటే ఇంకా ఆనందమే. ఆనందం పెట్టి నేను సరిగా చెప్తున్నాను లేదా దానికోసం కాదు, చూసినా కూడా ఏం తప్పేం లేదు. అయినా కూడా ఇంకా మనకి బాగా అర్థమైపోద్ది. ఓ ఇలాంటి శబ్దానికి ఇది అర్థమా, ఇలాంటి శబ్దానికి ఇది అర్థమా అని చెప్పి ఈ ద్రావిడ భాషను నేర్చుకున్నట్టే అయిపోద్ది. ఎందుకోసం చెప్తున్నా అంటే అందువల్ల చింద చేయదు అంటే ఈయన ఆలోచిస్తున్నాడు. ఆయన ఉపదేశం చేసాడు అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆలోచించాలంటే సరే స్వామి ఏదో మన ఆచార్యుడు సరిగా చెప్పాడా లేదా అట్లా ఆలోచన, అట్లా కాదు. వెనకాల మనకి వెనకాట వాళ్ళకి వెళ్తే చెప్పాలి కదా. మనకి వెనకాల పిన్బొల్లవరం కర్క అంటే వెనకాల ఉండేటోళ్ళంతా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే వాళ్ళకి ఎలా చెప్పాలా? ఇప్పుడు కాలక్షేపం అనేది ఎన్నో రకరకాలుగా ఉంటుంది. ఆడియన్స్ని బట్టి కాలక్షేపం. ఏదో చాలా మందిలో వచ్చారనుకోండి కామన్ గా ఉంటుందంటే అప్పుడు కాలక్షేపం అనేది ఉపన్యాసంగా ఉంటుంది, అప్పుడు ఒక రకంగా ఉంటుంది. అదే శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటోళ్ళు వచ్చినారనుకోండి అది ఒక రకంగా ఉంటుంది. లేదు స్వామి శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉండే వచ్చిన్నారు, కామన్ గా ఉండేటోళ్ళు వచ్చిన్నారు అంటే అది ఒక రకంగా ఉంటుంది. అంటే ఏదో మార్చి చెప్తున్నాడు అని అర్థం కాదు. వాళ్ళకి ఏ ప్రకారం చెప్పాలో ఆ ప్రకారం చెప్పాలా. అది తీసుకుపోయి అప్పుడు దాన్ని ఆచార్య అభిమానం ఉత్తారం అని చెప్పి
మధ్యలో ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడ కూర్చొని చెప్పండి, ఎవరు ఒప్పుకోరంటే ఏమి వాళ్ళకి అర్థం కాదు. అదే వాళ్ళ దగ్గర అంటే శ్రీమన్నారాయణ ఏంది, వీళ్ళేంది, కుబేరుడు ఏంది, లేదా గంగా ఏంది, ఇదంతా చెప్తా ఉంటే కొంచెం అర్థమవుతుంది. ఎందుకోసం చెప్తానంటే అదే ప్రకారం ఆలోచన ఇప్పుడు ఈయనకు వచ్చింది. మన వాళ్ళకి మనకి చెప్పాలి కదా, వీళ్ళకి ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా చెప్పాలి, వీళ్ళకి ఎలా అర్థం చిందశైదే. ఎట్లా చెప్తే వాళ్ళు మనం చెప్పిన మాటని తీసుకుంటారు, అది ముఖ్యం. కాలక్షేపం అనేది సామాన్యం కాదు. ఏ ఒక విషయమైనా కానీ ఏదైనా కానీ అది చెప్పే రకం ప్రకారం చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. ఆ చెప్పే రకం ప్రకారం చెప్పకుండా ఆ విషయమేమో ఆ పద్ధతి ఏమో అట్లాంటి సబ్జెక్ట్ ఏమో చాలా గొప్పదే. గొప్పైన సబ్జెక్ట్ అయితే కూడా చెప్పే రకం ఉంటుంది. ఆ చెప్పే రకం ప్రకారం చెప్పేమంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది, అది ఒప్పుకుంటారు. ఏదో చెప్పేది ఏం లేదు, రత్నం ఉంటుంది, బంగారం ఉంటుంది, దానికి ఏదో సామాన్య ఒక పేపర్లో మర్చిపెట్టారంటే అటే తిప్పి పెడితే దానికి కూడా గౌరవం ఇవ్వాలి కదా. అదే ప్రకారంగా అప్పుడు వీళ్ళకి ఎట్లా చెప్పాలా అని చెప్పి తెలవాలి కదా. అందువల్ల అప్పుడు ఎట్లా చెప్తే వాళ్ళకు అభ్యాసం చేసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళకు ఒక నమ్మకం వస్తుంది. అందుగా ముఖ్యం. శాస్త్రం సంప్రదాయం అనేది ప్రధాన నమ్మకంగా. అంటే శాస్త్రంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా సేవించడం అంటే సేవించడం కాదు. స్వామి భగవంతుడు మీరు చూపిస్తేదా నేను ఒప్పుకుంటానంటే లేదు, చూపింది కదా కాదు, అక్కడ పోతేదా శ్రీవైకుంఠం పోతేదా, ఇక్కడ చూపింది కదా చూపినే కాదు. అంటే మన కళ్ళుకి ఆయన తెలవడు, ఏదే తెలవదు. అట్లా తెలవకుండా ఉంటే ఆయన్ని చూపించాలంటే ఎలా చూపించే స్వామి, అప్పుడు వాడు చూపించినట్టు వాళ్ళకి నమ్మకం వచ్చినప్పుడు మాట ఉండాలి కదా. అదిదా ఆలోచన. అట్లాంటి నమ్మకం రావాలా. ఆ నమ్మకం వచ్చింది దేనికి ఏం చేశాడు, చింద చేయదు అంటే ఆలోచిస్తాడు. అప్పుడు తిరువాయుముడి పిల్ల ఏం చెప్పించాడు, ఏ ప్రకారం ఉపదేశం చేశాడో అది సరియా కాదా అని చెప్పి ఆలోచన కాదు, మనకి ఎలా చెప్తే మనకు అర్థం అవద్ది, ఇదా ముఖ్యం. మా స్వామి చెప్తున్నారు అంటే మరి చెప్తున్నాను, మీరు వింటున్నారు. స్వామి మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు స్వామి, ఏమో చెప్పారు, నాకు అందుబాటులో జ్ఞానం లేదు అని చెప్తారు కదా. చెప్పలేదు, చెప్తాను అనుకోండి. చెప్తానంటే ఏం చెప్పినా మా స్వామి చెప్తారు, తప్పు వాళ్ళ మీద కాదు నీ మీద అంటారు. ఎవరు కాలక్షేపం చెప్తే ఆయన మీద అంటారు. ఏం స్వామి నేను జ్ఞానమే చెప్పాను, వాళ్ళు అర్థం చేసుకోలేదంటే వాళ్ళకి అర్థం చేసుకుంటే మాత్రం జ్ఞానం లేదు. అందువల్ల వాళ్ళు అర్థం చేసుకున్నట్టు నువ్వు చెప్పని తెలవలేదు అని అర్థం ఉంటారు. అర్థమైందా? అది దాకా నా ఆలోచన. చింద చేయదు అని చెప్తారు కదా. పిన్నవరం కర్క, వెనకాల ఉండేటోళ్ళు తెలుసుకోవాలా, అప్పుడు ఆలోచించాలి కదా. ఆ ఆలోచించాలిగా అది ఆ పిన్నవరం కర్క ఉపదేశమాయి పేసిగింటే, దానికోసం చింతన చేసి ఉపదేశం చేసి కదా ఇది అర్థం ఈ అర్థం ఈ అర్థం ఈ అర్థం ఈ అర్థం చెప్పి అప్పుడుదా ఇది ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత ప్రథమ పర్వ నెట్టై, ఇది ప్రభక్తి నెట్టై అని పేరు. అటైతే భగవంతుడు ఇప్పుడు కొంచెం ఏం లేదు, అంత శాస్త్రోక్తమైన సంప్రదాయ విషయాలుగా మీకు అప్పుడప్పుడు చెప్తా ఉండే విషయాలుగా, ఏది కొత్తగా ఏం చెప్పపోయేది లేదు. శబ్దాలు కొంచెం మార్పు వస్తుంది అంతేగాని మీరు విన్న విషయమే మీరు గుర్తు పెట్టుకున్నారంటే ఇంతేనా, మీరు అప్పుడు చెప్పారు అదే మళ్ళీ చెప్తున్నారు అని మీరే చెప్తాం. ఎందుకోసం అంటే ఇప్పుడు ప్రభక్తి నిట్టై, ప్రభక్తి అంటే శరణాగతి. ఆ శరణాగతి నిట్టైనది ఏంది, ఇదిదా ప్రథమ పర్వ నెట్టై, భగవంతుడు తిరువడి పట్టుకునేది ప్రథమ పర్వ నెట్టై. రెండోది ఆచార్యుడు తిరువడి పట్టుకునేది చర్మ పర్వ నెట్టై. అప్పుడు పెరుమాళ్ తిరువడి ఉపాయం అని చెప్పి పట్టుకున్న వాళ్ళు ఉంటాయి ఎవరు, ఆళ్వార్లు. అయితే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ప్రథమ పర్వ నెట్టై. ఆళ్వారు అంటే మొదట మన 10 మందిని తీసుకున్నాము, మొత్తం 12 మందిలో. దాంట్లో ఇద్దరు ఎవరు, మధురగవి ఆళ్వార్ ఆండాళ్ళు, వీరిని తనిగా తీసుకొచ్చేసాము కదా. ఆళ్వార్లు 10 అని చెప్పచ్చు, ఆళ్వార్లు 12 అని చెప్పచ్చు. అప్పుడప్పుడు మీకు ఇది మాట చెప్తానే ఉన్నాను. ఆళ్వార్లు 12ని ఎలా స్వామి చెప్పేది, అందుని కలిపి 12 అని చెప్పచ్చు. అదే ఆళ్వార్లు 10 ఎలా చెప్పేదంటే మధురగవి ఆళ్వారు ఆండాళ్ళు తీసేసి 10 చెప్పచ్చు. అది ఎందువల్ల స్వామి అంటే వాళ్ళు చర్మపర్వ నిట్టై ఒక నిట్టైలో ఉంటారు. అటైతే ఆచారుడే దైవం దేవుడు అనే ఒక ఆ ప్రకారం ఉండే ఒక పద్ధతి మధురగవికి ఆండాళ్ళకి, అందువల్ల వాళ్ళని సపరేట్ చేశాం. ఇప్పుడు ప్రథమ పర్వ నిట్టైలో ఉండే ఆళ్వారు ఎన్ని మందులు, 10 మందులు కదా. ఆ 10 మందులుగా మనం ఏం చేసాము, మొదట 20 పేటికా బాబును చూసినాం. ప్రతి ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎలా స్వామి ఉంటుంది, మీరు చెప్పేసి పోతా ఉంటారు మాకు ఎలా ఉంటుంది అంటే అందుకే రాసి పెట్టుకోవాలి.
కాలక్షేపం చేసేటప్పుడు నోట్స్ తీసే ఒక అలవాటు ఉంటే చాలా మంచిది. నోట్స్ తీసే అలవాటు ఏం ఉంటే మాకు అన్ని గుర్తు వస్తుంది. మాకు డౌట్ ఎప్పుడు ఆ పుస్తకాలు చూసేమనుకోని అది ఎట్లా చేస్తున్నాం, ఆ పుస్తకాలు చూసేమంటే గిడి గిడి రాసి పెట్టుకుంటే ఓ ఇది చెప్పాడు ఇది కరెక్ట్గా ఉండదు అని తెలుసు కదా. అప్పుడు మొదటి 20 పాసురాలు ప్రథమ పర్వనిట్టై గురించి చెప్పిన ఆళ్వార్ల వైభవం, దాని తర్వాత ఆచార్యుల వైభవం ఎట్లా 21 నుంచి 29 దాకా చూసాము కదా. పేటికాభావం అంటే ఈ ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథంలో 73 పాసురాలు 6 భాగంగా చేసి ఇది ఏంది ఇది ఏంది ఇది ఏంది విడదీసి చూసాం కదా. దాంట్లో మొదట 20 పాసురాలు ప్రథమ పర్వనిట్టై ఆళ్వార్ల వైభవం, మళ్ళా 21 నుంచి 29 ఆ 9 పాసురాలు ఏం వస్తుందంటే అదిలో ఆళ్వార్ల వైభవమే. అయితే ఆళ్వార్లు ఆచార్యుల వైభవం ఇద్దరు కలిసి వస్తుంది. అయితే అప్పుడు ఎందుకు స్వామి దీంట్లో చేర్చలేదంటే అది చర్మపర్వ నెట్టే ఉండే ఆళ్వార్లు, చర్మపర్వం ఉండే ఆచార్యులు, అందువల్ల మార్చాము కదా. అప్పుడు దీంట్లో ఏది గొప్పది? రెండో అట్టయితే అప్పుడు అర్థం ఉండదు కదా, ఈ అర్థం అంతా తెలుసుకోవాలి కదా. అప్పుడు ప్రథమ పర్వ నెట్టు అంటే ఏంది, చర్మపర్వ నెట్టు అంటే ఏమి, ఇదన్నీ తెలుసుకోవాలి కదా. ఇది తెలుసుకునేది అదా పిన్నవరం కర్క వెనకాల వచ్చినోళ్ళు, మనవాళ్ళ మామనికి వెనకాల వచ్చినోళ్ళు. ఇప్పుడు మనం కూడా చెప్పుకోవచ్చు మనకి వెనకాల వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇంకా 100 సంవత్సరాలు అయింది అనుకోండి, అప్పుడు వాళ్ళు తెలవాలి కదా. తెలవంటే ఎలా స్వామి తెలుస్తుంది? ఇప్పుడు సౌకర్యం ఉంటుంది, రికార్డింగ్ చేస్తే తెలిసిపోతుంది. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు పిన్నవరం కర్క ఉపదేశం ఆపిన అట్లాంటి తెలుసుకోవాలని చెప్పిదా ఈ గ్రంథం ఉపదేశమాల. ఇది ఎట్లా వచ్చింది? ఓరాన్ బడి ఆచార్యుడు శిష్యుడు సంప్రదాయం అనేది మన గురు పరంపర సంప్రదాయం అలా ఏ దాంట్లో లేదు. అది బాగా తెలుసుకుంది. మిగతా వాళ్ళకంతా ఇలాంటి గురు పరంపర సంప్రదాయం ఉండదంటే లేదు. వాళ్ళు అద్వైతం అంతా ఒక్కొక్క ఆచార్యుడు వాళ్ళు ఇష్టానికి తీసుకుంటాడు. ఆయన నా ఆచార్యుడు చెప్పాడండి, ఆయన పీరియడ్లో ఆయన చెప్పాడు, కొంచెం నేను మార్చుకుంటాను అని చెప్పి మారుస్తాను. ఆ ప్రకారం మన సంప్రదాయం ఉండదంటే లేదు. నమ్మాళ్వారు ఏం చెప్పాడు అదే మన వాళ్ళ మామూలు, అదే రామానుజుడు ఏం చెప్పాడు అదిదా వేదాంతేశుడు. దీంట్లో మార్పు వస్తుందంటే రానే రాదు. ఎందుకోసం అప్పుడు ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు, ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు ఇటుదా సంప్రదాయం వచ్చింది. అయితే తిరువాయుమడి పిల్లికి చాలా శిష్యులు ఉన్నారు. అటైతే తిరుమలయాళ్వార్ అని మనవాళ్ళ మామని ఆచార్యుడు చాలా శిష్యుడు ఉన్నారు. అయితే దాంట్లో ప్రధానం మనవాళ్ళ మామని. అయితే మనవాళ్ళ మామని ఉంటే కూడా ఆయనకు ఒకరికే చెప్పుకుంటారంటే ఎప్పుడైనా కానీ ఒక 20 మంది 30 మంది శిష్యులు ఉంటే కూడా ప్రధాన శిష్యుడు ఎవరితో ఆయన ఎక్కువ చెప్తారు. ఆ ప్రకారం నీకు చెప్పాడు కదా, రహస్యంగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన రహస్యంగా సరే నువ్వు నాకు స్వామి దేవరి నాకు ఒకరికే చెప్పాడు, నేను కూడా ఒకరికే చెప్తాను, ఎవరికి చెప్పడం అని అభిప్రాయంతో నువ్వు ఉన్నా అంటే లేదు. ఎందుకంటే అందరూ బాగుండాలి. కడల్ శూంద మన్నులగంబాడ సర్వే జన సుఖినో భవంతు అని ఒక అభిప్రాయం అనేది ఏంటి? పరమ కారుణ్యం పేరు. అట్లాంటి ఆ కారుణ్యం పూర్తిగా ఉండేదాని వల్ల ఏం చేసేంటే పిన్నవరం కర్క వెనకాల వచ్చిన వాళ్ళందరూ తెలుసుకోవాలి కదా. అందువల్ల దీన్ని ఎట్లా చెప్పాలా? ప్రపంచముఖేన దీన్ని కాలక్షేపము ఉపన్యాసము చేస్తే లాభం లేదు. అప్పుడు ఉండేటోళ్ళకి అర్థమవుద్ది, కానీ వెనకాల వచ్చిన వాళ్ళకి ఆ కాలక్షేమ తెలుస్తుందా? లేదా కాలక్షేమం లేదే. అప్పుడు ఏం చేయాలా? ప్రబద్ధంగా రాసి పెట్టాలా, ఉపదేశ రత్నమాల రాసి పెట్టాలా. అందువల్ల అది రాశాడు. అట్లా రాసింది ఎట్లా? వెన్బాబిల్ వైத்து మన్నియ సీర్ వెన్బాబిల్ వైத்து చింద செய்து అటుదేమే ఈ మగాన్లు పెద్ద పెద్ద మగాన్లు వాళ్ళ మనసు ఎట్లా ఉంటుందో, వాళ్ళు ఏం తెలుసుకుంటారో దానిదా మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడారో అదిదా చేస్తారు. దానికిదా మగాళ్ళని పేరు. పెద్ద పెద్ద మగనీయులు ఉంటారు కదా, ఆ మగనీయులు వాళ్ళకి ఎందుకోసం పేరంటే మనసులో ఏం తెలుసుకుంటారో దాన్ని బయట చెప్తారు, బయట ఏం చెప్పారో దానిదా చేస్తాడు. అదే అప్పుడు మనసమే వాక్యే కర్మమే కాయేన వాస మనసేంద్రియ ఉద్యాబ్దలాభ అని చెప్తాం కదా. ఆ ప్రకారం జరుగుతాయి. వాళ్ళకి ఏం పేరు? మహనీయుని పేరు. అదే మహాత్మ అని పేరు. అదే దురాత్మ ఉంటారు. మహాత్మ అంటే తెలిసింది ఏదో అది మాట్లాడతారు, మాట్లాడింది ఏదో అది చేస్తారు. ఇది మహాత్మ. దీనికి అట్లా డైరెక్ట్ గా ఆపోజిట్ దురాత్మ. దురాత్మ అంటే ఏదో ఒకటి తెలుసుకుంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఏంటి చెప్పిన మాట ప్రకారం ఉండరు,
చెప్పిన తలుసుకున్న ప్రకారం మాట రాదు, మాట ప్రకారం వాళ్ళకు ఉండే యాక్షన్ ఉంటుందని లేదు. అయితే మనవారం ఒకట కాదు, ఆయన మహనీయుడు కదా, మహాత్మ కదా, ఏం చింతన పెట్టుకున్నాడో, చింతన అంటే ఏం ఆలోచనలు పెట్టుకున్నాడో ఆ ఆలోచనలు పెట్టుకుందే మాట్లాడాడు, ఆ మాట్లాడిందే రాశాడు. అదా చింత செய்து பின்னவரும் கற்க உபదేశமாய் பேசுகின்றேன் மன்னிய சீர் வெண்காவில் வைத்திருக்கிற అట్టంటే ఇద ఆచార్య మార్గం. எந்த திருவாய்மொழி பிள்ளை இன்னருளால் వంద ఉపదేశ మార్గத்தை చింత செய்து. అప్పుడు ఇప్పుడు దీనికి ఏంటంటే మనసులో ఏం తెలుసుకుంటామో అదిదా మాట్లాడాల, ఆ మాట్లాడిద్దా చేయాలి. సరే స్వామి, దీన్ని ఎలా సేవించారు? ఇప్పుడు మీకు కొంచెం కాలక్షేపం చెప్పాలని చెప్తాను. కూర్చున్నాను, కాలక్షేపం ఏదేదో సంస్కృత భాషలో మీకు అర్థమయ్య లేకుండా ఉన్న భాషలో చెప్తా ఉంటే, స్వామి ఏదో మీరు మాట్లాడతారని తెలుస్తుందే కానీ ఏది అర్థం కలదు స్వామి అని చెప్తారు కదా. అదే ప్రకారం ఈయన వెనకాల ఉండేటోళ్ళని తెలుసుకోవాలా. అందువల్ల నేను పాసురాలు ఉపదేశరత్న వారిని పాసురం రాస్తున్నాను, నా ఇష్టానికి రాస్తాను. మీకు అర్థమవద్యో అర్థం కాదో అది వేరు. నేను రాసుకుంటానంటే శమంగా రాయిలా చాలా సులభంగా రాశాడు. ఆ సులభంగా రాసేద్ద వెన్బా అంటారు. వెన్బా అంటే మన తెలుగు భాషలోనే ఈ స్వచ్ఛమైన తెలుగు, ఇది తెలంగాణ తెలుగు, ఇది ఈ పక్క తెలుగు అని చెప్తారు కదా. అటైతే కొంచెం అక్కడ కొంచెం శ్రమంగా ఉంటుంది, ఈ తెలుగు కొంచెం శ్రమంగా ఉంటుంది, ఈ తెలుగు కొంచెం మనకి కొంచెం బాగుంటుంది అని చెప్తారు కదా. అటైతే శ్రమంగా ఉండేదని చాలా గ్రామర్స్ అంతా ఉంటుంది. అలాంటి గ్రామర్స్ అంతా ఎక్కువ లేకుండా దానికి మనం మాట్లాడతాం కదా, డైరెక్ట్ గా ఒకరొకరు మాట్లాడుకుంటారు కదా, అలాగనే పాసురాలు ఉండింది అనుకోండి, ఆనందంగా ఉంటుంది. స్వామి పాసురాలు ఇంత సులభంగా ఉంటుంది, అంత సులభంగా దీన్ని ఇచ్చేసాడు. ఎందుకోసం ఈ మాట చెప్తున్నంటే, ఇదే ద్రావిడ భాషకి దానికి చాలా ఉండదు. వెన్బా, కలిత్తురై, ఆశిరియప్ప, నేరి శైని, ఏదేదో దానికి పద్యాలంతా ఉండదు. ఆ పద్యాలు దానికి గ్రామర్స్, ఆ గ్రామర్ ప్రకారం వచ్చేసాడంటే చాలా కష్టం, అర్థమే కాదు. అందువల్ల ఇలా రకరకాలు ఉండదు. అయితే దీంట్లో ఒక కలిత్తురైన ఒకటి ఉండదు. అట్లయితే తిరువాయుడి నూట్రందాది ఒక గ్రంథం స్వామి మనవాళ్ళ అనుగ్రహించారు. 100 తిరువాయుమడికి 100 పాసురాలు అనుగ్రహించాడు. ఆ పాసురం వెన్బా అనే ఒక గ్రామర్లో అది రాయిలా, దానికి కలిత్తురై అని ఒక గ్రామర్లో రాశాడు. అయితే ఈ ఉపదేశరత్నమాల వెన్బా అని ఒక గ్రామర్లో రాశాడు. వెన్బా అని, అది మీరు వెన్బా అంటే ఏంది సులభంగా ఉంటుంది అంతే. అంటే దాని లోపల పోవద్దు, లోపల పోయామంటే అప్పుడు ద్రావిడ భాష తెలిస్తే అది రాస్తుంది. వెన్బా అంటే ఏంది, కలిత్తురై అంటే మిగతా అంతా ఏంది తెలుసుకోండి, అది కామన్ గా తెలుసుకుంటే చాలు. అదా మన్నియ సీర్ వెన్బావిల్ వైత్, అందుకోసం ఆ వెన్బా చెప్తున్నాను. వెన్బా అనే ఒక శబ్దం సులభంగా మనకు బాగుంటది. మనం మాట్లాడేది అట్లయితే ద్రావిడ భాషలో ఒక్కొక్కరు మాట్లాడుకుంటారు కదా, ఆ మాట్లాడే ఒక శబ్దాన్ని పెట్టుకొని పాత్రలు గురించింది. అట్లయితే ఎంత సులభంగా ఉంటది, లలితంగా ఉంటది కదా. ఎందుకంటే కష్టంగా ఉండదు అనుకోమి, చాలా గ్రామర్స్ అంతా ఉన్నాయి స్వామి, ఇదంతా చాలా ఉండంటే ఎవరైనా వస్తారా? ఎవరు రారు. ఎవరైనా సేవిస్తారా? ఎవరు సేవించరు. ఇప్పుడే ఒక్క విషయం చెప్తాను. ఇప్పుడు ఒక పాసనం, దీంట్లో திருவாய்மொழியிலே வாழ்கடா அருவி யானமாமலையன் மறுப்பினை குபடருத்துருட்டி ஊர்கள் தின் பாகனையூர் செகுத்து அரங்கன் மல்லரை கொண்டு சூழ்பரன் மேல் போர்கடா அரசர் புறக்கிட மாரமை விசை கஞ்சனை தகத்த சீர்கொள் சிற்றாயன் திருச்செங்குன்றூரில் திருச்சிற்றா ఎంగల్ సెల్సార్ వెంకటగిరిని సేవించేసాను. ఈ ప్రకారం మన తెలుగులో ఉన్నది స్వామి, అది ఏంటంటే ఏదో ఒక లాగుండదు, నిదానంగా సేవిస్తే బాగుంటుంది అంటే అప్పుడు కొంచెం శ్రమంగా ఉన్నాయి కదా. ఇలాంటి శ్రమాలు ఈ పాసురంలో లేదు, దేంట్లో ఉపదేశరత్నమాలు లేదు. అట్లా శ్రమం ఉంది అనుకోండి, స్వామి 2 చేతులతో ఒక దండం చెప్పనిపిస్తాను, నాకు నోరు తిరగలేదు, మీరు సేవించండి, ఆనందంగా చూస్తూ ఉంటాను. చూస్తే సేవించేటోళ్ళు చూస్తే కూడా మంచిది పుణ్యం చెప్పినారు కదా, అవును అట్లా చూస్తున్నాం అని చెప్తారు కదా. అట్లా చేయకుండా మన అందరూ సేవించినట్టు అద్దా ముఖ్యం. మన అందరూ సరే స్వామి, మనవాళ్ళ మనం తెలుగు తెలుసా లేదా? ఇది చెప్పండి స్వామి, ఆయన తెలుగు తెలుసా లేదంటే తెలుసు. నేను అప్పుడప్పుడు చెప్తాను, ఒక 50 సంవత్సరాల ముందు కూడా
కాలక్షేపం చేసే శ్రీ వైష్ణవాళ్ళు ఎవరో వాళ్ళకి 3 భాషలు ప్రధానంగా తెలుసు. ద్రావిడ భాష తెలుసు, అదే మరి సంస్కృత భాష తెలుసు, తెలుగు భాష తెలుసు. ఇది ముఖ్యంగా ఇది పెట్టుకోండి. మిగతా భాషలు కన్నడము అదే ప్రకారం వచ్చి మలయాళము అది తెలుగు వస్తూ తెలకుండా పోతే అది వేరు. అయితే తెలుగు ప్రధానంగా తెలుసు, బాగానే తెలుసు. అంటే శ్రీరంగంలో ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకోసం చెప్తానంటే, అయితే తెలుగు భాష కూడా ఆళ్వార్లు భాష అనేది ద్రావిడ భాష కదా, అందువల్ల ద్రావిడ భాష అప్పుడు ఇందుకోసం శ్రమంగా ఆయన సేవించడు. ఏంటంటే వెనకాల చెప్పి సేవించాలి కదా, అందువలన పిన్నవరం కర్త ఉపదేశమా పేసికింటే మన్యసి వెన్బాబిల్ వెతి. ఉపన్యాసం అంటేనే వినోటోడికి అర్థం కావాల. నాకు తెలిసిందన్నా చెప్తాను స్వామి, పూర్తిగా చదువు ఓహో అని చెప్తా ఉంటాను, పెడతా ఉంటాడే ఆవులింపు వచ్చేస్తుంది, నిద్రపోతాను స్వామి బాగున్నది. అయితే ఏదో కొంచెం ఏదో ఉయ్యాల ఆడిచినట్టు ఉంటుంది మీరు మాట్లాడేది, బాగా నిద్ర వస్తుంది నిద్రపోతాడు. అట్లా కాదు, వాళ్ళకి తెలిసినట్టు చెప్పాలి ఉపన్యాసం అనేది. ఆ ప్రకారం ఏదో ఉత్సవాలు ఉంటుంది, ఎక్కడ కూడా ఉంటుంది, అదని మనం అర్థం చేసుకోవాలి కదా. అందువల్ల పిన్నవరం కర్క ఉపదేశమా పేసుకుంటే మన్యసి వెన్బావిల్ అయితే. అది కాకుండా ఈ పాసురాల్ని ఒక 2 సార్లు 3 సార్లు సేవించామనుకొని అర్థమైపోతుంది. తెలుగు అనేది మాకు అర్థమవుతుంది, ఏం కష్టమే లేదు. అంత సులలితం, అంత సులభమైన పాసురాలు అది. మన్యశీర్ వెన్బావిల్ వైత్, దీనికి 2 అర్థం జరగదు. షీర్ మన్నుగై అటంటే దీనికి ఏదోదో శ్రమాలు ఉంటాయి కదా గ్రామర్లో, ఆ దీనికి వ్యాకరణ శాస్త్రం అంటారు. ఇది ఎట్లా సంస్కృతికి ఉండదు, ఆ సంస్కృత భాషకు ఉండదు, అదే ప్రకారం ద్రావిడ భాషకు ఉండదు. అంటే సంస్కృతము ఎప్పుడు వచ్చింది అనేది ఎప్పుడు ఉండేది, అదే ప్రకారం ద్రావిడ భాష ఈ కాలంలో వచ్చింది అనేది లేదు, ఎప్పుడు నిత్యంగా లేదు. అపౌరుషయం అంటారు. ఆ ప్రకారం ఉన్నప్పుడు దీనికి ఇన్ని గ్రామర్లు ఉండాలి కదా, ఇన్ని గ్రామర్లు ఉండాలి వల్ల ఆ ప్రకారం చెప్పాడంటే లేదు వెన్బావిల్ అయితే చాలా మంచిది. అందువల్ల మన్యశీర్, మన్యశీర్ అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు షీర్ అంటే దానికి వైభవం, దాని వైభవాన్ని చెప్పేదలిగితే ఇది వచ్చింది. ఏ వైభవం? ఇప్పుడు ఆళ్వార్లు పాసునంతా ఏ వైభవం చెప్తుంది? భగవంతుడు శ్రీమన్నారాయణ వైభవం చెప్తుంది. అదే రామానుజ నూట్రందాది అనే ఒక ఆ గ్రంథం ఏ వైభవం చెప్తుంది? రామానుజుల వారి వైభవం చెప్తుంది. అదే ఇప్పుడు ఈ ఉపదేశరత్నమాలైన ఒక గ్రంథం ఏ వైభవం? ద షీర్, మన్నియ షీర్. అప్పుడంటే ఈ ఉపదేశం ఏ వైభవం చెప్తుందంటే, ఏం లేదు స్వామి, ఆళ్వార్లు ఏమి, ఆచార్యులు ఏమి, ఆళ్వార్లు అనుగ్రహించిన అరులిచ్చలనే ఆ గ్రంథాలు ఏమి, ఆచార్యులు అనుగ్రహించిన వ్యాఖ్యానం ఏమి, దాని వైభవం అంతా పూర్తిగా చెప్తుంది. నేను ఆ వైభవం అంతా పూర్తిగా చెప్తుంది. ఎందుకు స్వామి? అది దీనికి ఉండే వైభవం వేరే ఏ గ్రంథానికి లేదు. ఏమంటే 4000 దివ్య ప్రబంధం అనేది భగవంతుడు వైభవం చెప్తుంది, అదే పెద్ద గొప్పతనం కాదు. అప్పుడు రామానుజం ఉంటుంది, అది ఆచార్య వైభవం ఉందని స్వామి రామానుజు వైభవం ఉందని చెప్తుంది, వాస్తవంగా. అయితే దాంట్లో వ్యాఖ్యానాల వైభవం ఉంటే దాంట్లో అంత లేదు. వ్యాఖ్యానం అనుభవించారు కదా, ఆ వ్యాఖ్యానం అనుభవించే అనుభవం ఉందంటే లేదంటే లేదు. అందువల్ల అది పూర్తిగా అనుభవించేది ఈ గ్రంథంలో కదా, అందువల్ల ఈ గ్రంథానికి ఉన్న వైభవం వేరే తెలియలేదు. అది కాకుండా మనవాళ్ళ మామనికి ఉండే ఒక కృప ఏం తెలుసా, ఆయన కారుణ్యం ఏమంటే అందరూ మోక్షానికి వచ్చేయాలి అని ఒక కారుణ్యం. ఆ కారుణ్యం ఉండే దాని వల్ల అందరికి అర్థం కావాలా అర్థం కావాలా అని చెప్తాడు. చెప్పేసాడు, ఈ ప్రకారం పాత్రను సేవించేసిన తర్వాత నీకు అర్థమవుద్దో లేదు ఆయనకి డౌట్ వచ్చింది. మీకు అర్థమవుద్దో లేదు అని చెప్పి అనుకొని అర్థమైనట్టుగా నేను సేవించున్నాను, ఏం కష్టం లేదు. అయితే మీరు వినేది వినకుండా మీ సౌకర్యం అదేలా స్వామి ఆ ప్రకారం చెప్పచ్చు అంటే, ఎందుకంటే కొన్ని మంది అలా ఉన్నారంట. ఇది వినేది మీకు ఏమిటంటే, నేను వినని చెప్పాను, మీరు వింటే మీకు ఉజ్జీవం దొరకద్ది. అయితే వినకపోతే ఏం స్వామి అవుతుంది? వినకపోతే మీరు సేవించారా? సేవిస్తాను. మీరు వింటేను వినకపోతేను నేను సేవిస్తాను. ఎందుకోసం సేవిస్తాను అంటే, ఎవరైనా ఒకరు ఈ గ్రంథాన్ని తీసుకుంటారు కదా, తీసుకొని చెప్తారు కదా, చెప్పిన తర్వాత ఆళ్వారి కటాక్షానికి భగవంతుడు కటాక్షానికి పరిపూర్ణ అనుగ్రహం చేస్తారు కదా, అందువల్ల వాళ్ళకి ఉజ్జీవనం దొరకదు కదా. మీరు విన్నా కానీ వినపోయినా కానీ నేను చేస్తాను. ఇప్పుడు వ్యాఖ్యానం వాడిస్తాను, కేశమల వండి అర్థం
அதாவது என்ன சதுரட தமிழ் விரகராம் தாம் அருளி செய்தது கற்கவிரே தாம் உதேசிக்கிறது என்பாவிருந்தார் கல்லான என்றிரே இதன் எளிமை இருப்பது. அதுக்கு சீர்மண்ணுகையாவது முச்சீர் நாற்சீர் சொல்லப்படுகிற சீரோடு பெருந்திருகிற்கு அன்றைக்கே புகழ்மழிந்தவா என்னவா போல இதுவும் சீர்மண்ணி இருக்கிறது என்னவாம். என்னரும் சீர் பெய்க முன்னோருடைய சீரிலே இருப்பது புரிந்திருக்கிறது. அதுக்கு அனுகுணமாக மன்னிய சீர் என்பாவில் வைத்தென்று யோசிக்க கடவுது பேசுகின்றேன். பேசுமளவென்றது என்னும் அர்த்தத்தை எல்லாருடையும் துர்கதி கண்டு பொறுக்க மாட்டாமல் எத்தமாம்படி முக்தகண்டமாக சொல்லான் என்றேன். நீங்கள் கேட்கிலுமாம் தவிரலுமாம் நான் சொல்லி அல்லது தெரியும் మీరు వింటేనే సరి వినకపోతేనే సరి నేను తప్పని చెప్పే తీరుతాను అంటాడు. அப்ப உபன்யாச அவர்களுக்கு உபசன்னார் அவர்களுக்கு ரோவாசதாம் தத்வதே பிரம்ம வித்யாம் என்று சொல்லக்கடவு அர்த்தத்தை பேசுகின்றேன் என்று அபேட்சா நிரபேட்சமாக உபதேசிக்கை கிருபாதிக்கமிரே இத்தால் ஆழ்வார் ஒருவருக்கு சர்வேஸ்வரன் மயிரவத மதுரம் அருள தாம் ஊரும் நாடும் உலகமும் தம்மை போல் ஆகும்படி மயர்வர மதுரம் அருளி வாழ்வித்தா போலே இவரும் తమకి పిల్లయరులాల్ వంద అర్థத்தை ఉடைய అమలు చేద வாழ்విத்தாరాయిట్రి. దీంట్లో ఈ వ్యాఖ్యానం పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఇది ఏందని చెప్తాను. అట్లంటే మీరు వింటేనే వెళ్ళబోతాను నేను చెప్తానంట. మన మీద కోపమా? కోపం కాదు. అర్థం కాకుండా కొన్ని మంది వింటారు, కొన్ని మంది అర్థం వేసి ఉంటారు. అర్థంగా ఇది వింటే ఆనందం, అర్థం కాలేదంటే స్వామి ఎందుకు స్వామి ఇక్కడ కూర్చోవాలని లేదా అర్థమైనా కూడా నేను చెప్తాను. అయితే నేను చెప్పిన భాషం అనేది అర్థమైనట్టుగా చెప్పింటాను. అయితే మీరు వినకపోతే నేను చెప్తాను. ఎట్లా స్వామి ఏంటంటే దూడ ఉంటుంది, ఆవు. ఆ దూడ ఆవు దగ్గర దాని దగ్గర పాలు తాగని రాలేదు. అది పాలు పిండి ఆ స్వామిని రాలేదు. ఇప్పుడు ఏం చేయాలా? ఆ ఆవు ఏం చేసేది తెలుసా? ఆటోమేటిక్గా అదే పాలు పిండేసేది. ఆటోమేటిక్గా అదేం చేసేది? అదే పిండేసేది కదా. అదే ప్రకారం అయిపోతుంటే మీరు వచ్చినా కానీ చేసినా కానీ అనుకున్నా కానీ రాపోయినా కానీ నేను చెప్పేది చెప్తానే ఉంటానంటాడు. దాని తర్వాత ముందు ఒక ఉపనిషత్తు ఆ ఉపనిషత్తు ఏంటిలో చెప్తుంది, ఎవరొకరు ఆచార్యుడి దగ్గర వచ్చి బాగా నమస్కారం చేసుకొని ఆయన సేవించి ఆయన దగ్గర నాకు ఉపదేశం చేయి ఎవరు ప్రార్థన చేస్తారో అతనికి ఉపదేశం చేయి, లేకపోతే చేయి బాకని చెప్తుంది. ముందు ఒక ఉపనిషత్తు ఆ ఉపనిషత్తు చెప్తుంది. అయితే ఇప్పుడు మనవాళ్ళం ఏం చెప్పాడు? మీరు విన్నా కానీ వినకపోయినా కానీ మీరు తీసుకున్నా కానీ తీసుకోపోయినా కానీ నేను చెప్తాను చెప్పారు కదా. అదేం స్వామి ఉపనిషత్తు ఈ ప్రకారం చెప్పినప్పుడు మనవాళ్ళం ఈ ప్రకారం చెప్పారంటే అంత కారుణ్యం. ఎందుకంటే ఇది స్వామి మన రామానంద వార్తగా చేశాడు. ఎప్పుడో ఆచార పురుషుడు కొడుకు, అతను ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు, దూర్దగొట్టి చెడ్డ సహవాసం ఉండేటోళ్ళు తిరుగుతున్నాడు. అతను తీసుకొచ్చి పెట్టుకున్నాడు. 4 రోజులు ఇతనితే ఉన్నాడు, కాలక్షేపం అంతా వింటా ఉన్నాడు. 5వ రోజున యథా ప్రకారం పోయాడు. ఏం స్వామి పోయేవాడు? ఏం పడుకుని అందరి శిష్యులందరూ చెప్పి స్వామి వాడు పాత తావుక పోయాడు, వాడు అంతే, వాడు దుర్మార్గుడు, అక్కడ పోతాడు, మీరు మాకు ఉపదేశం చేయండి అంటే లేదు వాడిని పోయి తీసుకురావాలని చెప్పి మళ్ళీ వాడు ఉండే తావుకు పోయి తీసుకొస్తాడు కదా. ఎందువల్ల? అంత కారుణ్యం. అదే ప్రకారం మన దీన్ని వినకపోయినా అటైతే ఏమే వినాలని అర్థం. వినకపోయినా వింటా కూడా ఆయన చెప్పడం అనేది చెప్తానే ఉంటాడు కదా. అటైతే శాస్త్రం ఈ ప్రకారం చెప్పిందంటే శాస్త్రం చెప్పింది కృప ఉండేటోళ్ళకి, ఇది పరమ కృప. నువ్వు వినలేదని తెలిసినా కూడా మళ్ళీ చెప్తున్నానంటే ఆళ్వారు ఆ ప్రకారం చెప్పాడు. సొన్నాల్ విరోధం ఇది ఆఖిలం సొల్లువన్ కేన్మిను. నేను చెప్తే నీకు పట్టుకోదని తెలుసు, అయినా కూడా నేను చెప్తాను అని చెప్పి 3వ పొత్తు 9వ తిరువాడు చెప్పాడు కదా. అదే ప్రకారం మనవాళ్ళమని మీరు వింటానని వినకపోయినానో నేను చెప్తాను. ఎందువల్లంటే ప్రతి ఆళ్వాళ్ళకి మయ్యర్వాద మరణం ఆ భక్తులు బాబన్న జ్ఞానాన్ని ఇచ్చిందే ఎవరు? భగవంతుడిదన. ఆ భగవంతుడు ఇచ్చిన జ్ఞానం దానివల్ల, ఆ జ్ఞానం వల్ల ఏముంది? ఆళ్వార్లు మధురగవి ఉపదేశం చేయను. సరి స్వామి మధురగవి ఒకరికే ఉపదేశం చేశాడు, దాని తర్వాత నాదుపనికి ఉపదేశం చేశాడు. అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళమని నేను ఒకరికే చేస్తానని చెప్పాడంటే అందరికీ చేశాడు. అయితే తర్వాత ప్రబంధం ద్వారా ఏం చేశాడంటే స్వామి நம்மாழ்வார் అందరికి ఉపదేశం చేయడం. పొలిగ పోయిట్టు వల్లు చాపం అది అందరికి ఉపదేశం చేయడు కదా. అదే ప్రకారం ఇప్పుడు మనభావమని ఆయన తిరువాய்மொழி పిల్ల అనుగ్రహం వల్ల ఎంత తిరువాய்மொழி పిల్ల ఇన్నరుడాల్
ఆయన అనుగ్రహం వల్ల ఈ ఉపదేశ మార్గం అంటే ఏమి? ఈ సత్సంప్రదాయం, ఇంకా ఏం విషయం చెప్పాల. ఈ సంప్రదాయంలో, ఈ సత్సంప్రదాయంలో ఏం చెప్పారో ఆ ఉపదేశాన్ని మీరందరికీ చెప్తాను. ఎందువల్ల? మీకు ఉజ్జీవనం కావాలా. మన ఉజ్జీవనం కోసం పిన్నవరం కర్క ఉపదేశమాయ్ పేసిగండ్రేన్ మన్నియశీర్ వెన్బావిల్ వైత్ అని చెప్పి ఈ ప్రకారం మీకు ఉజ్జీవనం కావాలి కదా. ఆ ఉజ్జీవనం కోసం మీకోసం చెప్తున్నాను. బాగా తెలుసుకోవాలని చెప్పి మొదట పాసరం పూర్తి అయిపోయింది. ఏం పాసరం అంటే ఎంత తిరువాయుముడి పిల్ల ఎన్నరుడాల్. పక్కన మీరు పుస్తకాలు పెట్టుకోండి, చెప్తానే ఉంటాను. ఎంత తిరువాయుముడి పిల్ల ఎన్నరుడాల్ వంద ఉపదేశ మార్గத்தை చింద செய்து పిన్నవరం కర్క ఉపదేశమాయ్ పేసిగండ్రేన్ మన్నియశీర్ వెన్బావిల్ వైత్. ఇది మొదట పాసరం పూర్తి అయిపోయింది. రెండో పాసరం చాలా సింపుల్ అయిన పాసరం, సులభమైన పాసరం. கற்றோர்கள் தாம் உகப்பர் கல்விதன்னில் ஆசையுள்ளோர் பெற்றோம் எனமு வந்து பின்பு கற்பர் மற்றோர்கள் ஆச்சரியத்தாளிகளில் வந்ததன் நெஞ்சே ఇగై ఆశ్చర్యమవుతాం అవర్కు. ఒక్కొక్క శబ్దము ఆశ్చర్యమైన శబ్దం. ఇది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేశారు స్వామి, మనకు ఉపదేశం చేసి స్టార్ట్ చేశాడు. మనకు గ్రంథం ఇవ్వాలని చెప్పి ఉపదేశం మొదట భాషను పూర్తి అయిపోయింది. పూర్తి అయిపోయిన తర్వాత పక్కన ఉండేటోళ్ళతో అడుగుతున్నారు, స్వామి మీరు ప్రకారం స్టార్ట్ చేశారు, ఎవరు చదువుతారు? ఎవరన్నా చదవాలి కదా. మీరు గ్రంథం రాసి పెట్టారు, కొన్ని మంది పుస్తకాలంతా వేసేస్తారు. ఏం స్వామి అంటే సేల్సే కలదండి. సేల్స్ ఫ్రీగా వస్తే తీసుకుంటారు, ఎవరైనా 1, 2 తీసుకుంటారు. అయితే ఇంత డబ్బులు అండి, 10 రూపాయలు 20 రూపాయలు రామానుజ వైభవం పుస్తకం వేస్తామంటే అది 100 రూపాయలు. ఏమిటంటే ఇప్పుడు ప్రింటింగ్ చేయాలంటే చాలా కాస్ట్లీ. అప్పుడు అది వాళ్ళకి తీసుకున్న వీళ్ళు వేసున్నారే, వీళ్ళు ఇదో మనసుకో వేసున్నారే, ఆ డబ్బులన్నా ఇవ్వాలా అయినా కూడా లేదనుకోండి, ఎవరు తీసుకుంటారో అదే ప్రకారం ఈయన ప్రకారం రాసేయండి. మాకు టైం లేదండి. ఎలా టైం ఉంటుంది? ఎక్కడ టైం అనేది ఇప్పుడంతా ఏమైంది, రికార్డు వినేది అనుకుంటే టైం లేదంటాం. కాలక్షేపం రారు. సరే రాలేదో తర్వాత అయినా వింటారంటే టైం లేదండి, ఎప్పుడు టైం ఉంటుంది అప్పుడు చూసుకుంటామని ఉంటాను. ఎందుకు అటైతే ఆ మాత్రం అనాథరం అని పేరు ఉండి. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు మనవాళ్ళ మామని ఈ గ్రంథాన్ని ఇస్తున్నాడే ఉదయత్రం అని, ఎవరండి చదివేది? నువ్వు రొమ్మ ఇస్తున్నా అంటామనే, ఎవరు చదివేది? ఏ ప్రకారం? ఇందులో చదివేటలు ఎవరో లేవే. అందువల్ల ఆయనకి ఏం సమాధానం? ఆ సమాధానం చెప్తున్నారు స్వామి మనవాళ్ళ మామని. కట్రోర్గల్ తాంపుగప్పర్. కట్రోర్గల్ అంటే ఈ విషయం తెలిసినోళ్ళు, ఈ సత్సంప్రదాయం తెలిసినోళ్ళు, తత్సంప్రదాయం తెలిసినోళ్ళు. ఇట్లాంటి ఉపదేశరత్న వారైన ఆశ్చర్యమైన గ్రంథం దొరికిందే, ఇన్ని రోజులు నాకు దొరకలేదు, ఇప్పుడు దొరికింది అని చెప్పి ఆనందంగా ఉంటారు. కట్రోగల్ తాముగప్పర్ కల్విదన్నిల ఆశయుల్లోర్. దీని మీద ప్రయాస ఉంటది కదా, ప్రీతి ఉంటది కదా. ఆ ప్రీతి ఉండేటోళ్ళంతా ఏం చెప్తారంటే దొరికింది స్వామి, ఇంతవరకు ఇలాంటి గ్రంథం దొరకద్దా అని కాసుకున్నాను, ఇప్పుడు దొరికింది. వాళ్ళు అంత మాత్రం ప్రయాస పడతారు, అంత ఆనందపడతారు. కల్విదన్నిల ఆశయుల్లోర్ ఎట్టోం ఎనము మంది పిండు గర్పర్. ఇది నాకు దొరికింది అని చెప్పి దీన్ని దొరికిందా అని పెట్టుకొని ఆనందంగా ఉంటారంట. సరే స్వామి, దాంట్లో ఇంట్రెస్టే లేదు, అదంటే పట్టుకోలేదు. కొంతమంది ఉంటారు కదా, సంప్రదాయం అంటే వద్దు స్వామి, తెలవదు కాదు, వద్దు. తెలవదనేది వేరు, వద్దనేది వేరు. తెలవదంటే దీంట్లో వాళ్ళకి వద్దనేది రాదు. అదే వద్దంటేనే తెలిసి వద్దంటారా, తెలవకుండా వద్దంటారంటే పట్టుకోలే అంతే, అందులో వద్దు అంటారు కదా. ఆ ప్రకారం ఎవరో ఒక పక్కింటి వాళ్ళు ఎవరో ఉన్నారంటే వాళ్ళకి దీనిలో ఇంట్రెస్ట్ లేదు. మற்றோர்கள் ఆశ్చర్యத்தாளிகளில். ఆశ్చర్యం అంటే అంగలాపని పేరు. ఎప్పుడైనా కానీ మన సంప్రదాయంలో గోష్ఠిగా ఒక 20 మందిలు ఉండాలనుకోండి, ఏదో ఒక భాగవతమ్మ ఏదో 2-3 తెలుసుకుంది, ఆమెకు బాగా వైభవం వచ్చేసింది. ఈమెకు వచ్చింది, నాకేం లేదు, ఆమెకు ఎందుకు రావాలా అని చెప్పి ఒక అంగలాప అనేది వస్తుంది. అది అహంకారం ఉంటారు, దాన్ని వస్తుంది కదా. ఆ ప్రకారం ఆయన ఏం మనవారం అని పెద్దగా రాశాడు, ఏం పెద్దగా చెప్పాడు అని చెప్పి మట్టోర్గల్ ఆశ్చర్యం.
మాత్సర్యం అంటే దానిది అహంకారం మమకారం అంటారు. ఆ ప్రకారం ఆ అంగలాప అనేది వచ్చిందంటే వందగన్ నెంజి మాత్సర్యత్తాలిగజిల్. ఏం గ్రంథం ఇది, ఏంటో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనుకోండి అని చూస్తాం కదా. ఇగజిల్ వందగన్ నెంజే. ఆ ప్రకారం ఇప్పుడు నెంజి అంటే ఈ మనసుకి చెప్తున్నాడు. ఆ మనసు చెప్తుంది. మనవాళ్ళ మామని మనసు సపరేట్ గా బయట వచ్చి మనవాళ్ళ మామని దగ్గర చెప్తుంది. మనవాళ్ళ మామని ఈ ప్రకారం వాళ్ళు చేసేటప్పుడు నువ్వు ఏం చేస్తావు అని చెప్పి ఎందదని నెంజే ఇగై. అటైతే వాళ్ళు వద్దు, ఇది బాగలేదు, ఇది సరిగా లేదు, ఈ ప్రకారం చెప్తారు కదా. చెప్పుకొని పని మన వాళ్ళని చెప్తున్నారు, చెప్పుకొని పని ఆయన మనసు చెప్తుంది. ఈ ప్రకారం చెప్తే నువ్వేం చేస్తావు, వదిలేస్తావా ఈ ప్రబంధాన్ని రాసేది? కాదు కాదు, వాళ్ళు చెప్పుకొని పని వాళ్ళ అమార్ చెప్తే ఏమవుతుందంటే ఇగై ఆశ్చర్యమవుతానవర్క్. వాళ్ళు ఇవాళ చెప్పేది నాకు ఆశ్చర్యంగా ఉండాలి కాదు, అది ఆశ్చర్యమే కాదు. వాళ్ళు చెప్పలేదంటే ఆశ్చర్యం ఉంటారు, చెప్పలేదంటే ఆశ్చర్యం, చెప్పారంటే ఆశ్చర్యం కాదు అంటారు. అటైతే ఇప్పుడు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఉంటారు, కొన్ని మందిని ఉంటారు. వాళ్ళకి వైభవం ఉండాలని తెలిస్తే లోడతారు. ఏం తెలుసా, వాళ్ళ లైఫ్ లో ఏమేం జరుగుతుందని చూస్తూ ఉంటారు. ఎక్కడో ఒక తప్పు జరుగుంటది కదా, అదిగో ఆయన ఇట్లా చేసేటండి, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు, ఆయన ఇట్లా చేసాడు, ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. అటైతే అట్లా తోడుగా అక్కడ చెప్తున్నారు ఈయన తప్పు చేసిండు. అయితే ఈ ప్రకారం చేసేసి ఈయన బయట రాడు, చెప్పే ఆయన నేను చెప్పాను చెప్పడు, ఇంకోరి దగ్గర చెప్పేసి నువ్వు చెప్పు ఆ ప్రకారం. ఈయన ఎక్కడ పోతాడు, ఈయన బయట పోతాడు, ఎవరు కనిపించకుండా ఉంటాడు, చెప్పేటోడు కనిపిస్తాడు. అయితే చెప్పేటోడికి చెప్పించేదే ఈయన. అట్లాంటోడుదా మற்றோர்கள் మాశ్చర్యత్తాలిగజిల్. ఇదే ప్రకారం రామానుజం ఉంటుంది, ఇదే పాసన ఉండాలి. ఎందుకంటే ఆ కాలం సంప్రదాయాలు ఇలాంటి శ్రమాలంతా ఉంది. ఎందుకంటే సంస్కృత భాష అంటే తీసుకుంటారు, ద్రావిడ భాష అంటే ద్రావిడ అని అంటారు కదా. అందువల్ల ఇది ఏమి ఈ ప్రకారం ఉండొచ్చా అంటే లేదు లేదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు తప్పు చెప్తే అది నాకు మంచిది, మంచోళ్ళు మంచి చెప్తే నాకు మంచిది, ఇట్లా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రంథం రాశారు, ఇది తప్పుగా ఉండాలి అని చెప్పి ఎవరో చెడ్డోళ్ళు చెప్పారు అనుకనే, వాళ్ళు మంచి చెప్తే మనకు తప్పు, వాళ్ళు చెడ్డ చెప్తే మనకి సరి. అట్లా ఇదే సమయం వాళ్ళు మంచి చెప్పారంటే ఓహో వీళ్ళు ఏదో చెడ్డోళ్ళు మంచి చెప్తున్నారే అని చెప్పి మనం అనుకోవాలా. అప్పుడు ఏమవుద్దంటే మనకి సరికాదని అర్థం. వాళ్ళు చెడ్డ చెప్పారు, ఓ నాకే చెడ్డ చెప్పారు వాస్తవం, అప్పుడు మన గోష్ఠి కాదు, వీడు వేరే గోష్ఠి అని తోచేస్తాం కదా. అదే మంచోళ్ళు అట్ట కాదు, మంచోళ్ళు మనకి ఎంత బాగా పెట్రోమ్ ఎనము వంది పిన్బు కట్టంది కూడా అప్పుడు ఆశ్చర్యమో తాన్ అవర్క్. இந்த తాన్ అవర్క్ ఉంటారు కదా, తాన్ అవర్క్ ద లాస్ట్ శబ్దం చూడండి, తాన్ అవర్క్ అంటే దాన్ని తాన్ ప్లస్ అవర్క్ ఒక అర్థం, తాన్ అవర్క్ తేల్చి చెప్తే ఒక అర్థం. తాన్ అవర్క్ అంటే అసురాలని అర్థం, దానవాల్. అటైతే ఎవరు అసురాలు, ఎవరు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అసురాలు కదా. అట్లాంటి అసురాలంటే వాళ్ళు ఇవ్వండి, రాక్షసాలు వేరు అసురాలు వేరు. ఇప్పుడు రావణాసుడు రాక్షసుడు, హిరణ్యకక్షుడు హిరణ్యాసుడు అసుర అని చెప్తారు కదా. ఆ ప్రకారం తానవర్క్ వాళ్ళు అసురాలని వేరు, ఇది ఒక అర్థం. ఇంకోటి తానవర్క్ వాటి స్వభావమే ఇదిదా, ఎవరి మీద ఏం తప్పు చెప్తాము, ఏం చెప్తాము అని చెప్పుకుంటారు కదా, వాళ్ళ స్వభావమే ఇద్దని చెప్తారు. ఇప్పుడు రెండు విధంగా చెప్తారు. ఇప్పుడు கற்றோர்கள் தாமுகப்பர் கல்வி தன்னில் ஆசையுள்ளோர் தெற்குவம் எனமு வந்து பின்பு கற்பர் மற்றோர்கள் ஆச்சரியத்தால் இகழில் వందదన్ నెంజే ఇగై ఆశ్చర్యమథామవర్క్ అని చెప్పింటే మొదట వాళ్ళు బాగా తెలుసుకున్న వాళ్ళు అనుకునే, తెలిసిన వాళ్ళు అయితే దీన్ని తప్పు చెప్పరు. తెలవకుండా వాళ్ళు దీన్ని ఏం తెలవలేదు అనుకోండి, వాళ్ళు నాకు తెలవలేదని వదిలేసిపోతారు. అయితే తెలవకుండా ఉండాలి. అయితే వాళ్ళకి వీళ్ళ మీద తప్పు చెప్పాలని వాళ్ళకి అభిప్రాయం ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారంటే, కావాలని అది మంచిదిగా ఉంటే కూడా ఏం తప్పు, ఇప్పుడు ఆ ప్రకారం ఏం తప్పు ఉంటే, ఇప్పుడు మనవాళ్ళం చేసిన గ్రంథంలో ఏదో తప్పు ఉండాలి అందువల్ల చెప్తాను అర్థం కాదు, ఒక్క తప్పు లేదు. అయితే తప్పు చెప్పాలని ఒక అభిప్రాయం చెప్తారు కదా, అందువల్లదా ఈ ప్రబంధానికి ఆ దోషం ఉన్నా కూడా ఆ దోషం నాకేం దాంట్లో ఏం కొరత ఏం లేదు, నేను చేస్తా ఉంటాను, నాకేం కొరత లేదు
అని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం వాచిస్తాను. అట్లంటే కట్టోర్గల్ இரண்டாம் பாட்டு பின்னவரும் கற்க உபதேசமாய் பேசுகின்றேன் மன்னியசீர் வெண்பால் வைத்து அன்றுள்ளி செய்யான் என்றார். மத் சக்கரஸ்தானவர்கள் இத்த இகழ்கார்களோ என்று திருவுள்ளத்து கருத்தாக அத்தாலே வருவதோ அவத்தியமில்லை. அது அவர்கள் விஷயத்தில் ఆశ్చర్యం என்று తన తిరువుల్లத்தை తేற்றி అరులుகிறார். అంటే పిన్నవరం కర్క ఉపదేశమాయి పేసుగిండేని చెప్పారు. అటైతే వెనకాల వచ్చేటోళ్ళకి ఉపదేశంగానే ఇది మా రాస్తున్నాను చెప్పావు కదా, ఆ ప్రకారం చెప్పినప్పుడు అటైతే వాళ్ళు మాశ్చర్యం, ఒక మాశ్చర్యం అంటే వాళ్ళని చూస్తేనే వాళ్ళది వాళ్ళు ఏందండి వాళ్ళు అటు అయిపోయారు, నా ఇటున్నాను. కొంతమందికి వీళ్ళు ఎట్లా మోసంగా పోయారో ఆ ప్రకారం మోసంగా అయిపోవాలి. కొన్ని పిల్లలకి ఇలాంటి అభిప్రాయం వస్తుంది. అలాంటి అభిప్రాయం ఆయన వదలకూడదు. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారు కదా, అది ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, 10th స్టాండర్డ్ చదువుతా ఉన్నప్పుడు ఇతను 80 మార్కులు తీసాడు అనుకోండి, ఇతను పక్కన కూర్చున్నట్టు 40 తీసాడు అనుకోండి, అతను ఎందుకు 80 తీసాడు, నేను 40 తీసానే, అతను కూడా 40 తీయాలా? చాలా తప్పైన అభిప్రాయం, అది రానేకూడదు. అట్లాంటి పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్, వాళ్ళు మొదల్లో దిద్దుబాటు చేయాలి. అలాంటి అభిప్రాయం అదిగా ఇక్కడ చెప్తున్నాడు. అతను 80 తీసాడు, మనం 40లో ఉన్నాము, మనము 80 తీసేది ప్రయత్నం చేస్తామే అభిప్రాయం రావాలా. అది కాకుండా అతను 80 తీసాడే, నా 40 అయిందే, ఆ 40 ఆయనకి రావాలా, నేను 35 రావాలా అని అనుకుంటే అది తప్పు. అధ్యాయ కూడా చెప్తారు, అదంతా నువ్వు అనుకున్నట్టు అట్ట కాదు, వాళ్ళు ఈ ప్రకారం చెప్పారంటే అనుకుంటే చెడ్డవాళ్ళు చెప్పారంటే చెప్పుకోనుకోండి, అదేం నా పాసురానికి అదేమి తక్కువ, అదేమి దానివల్ల ఏ కొరత రాకపోయేది లేదు అని చెప్పి ఏంది మనవాళ్ళ మనసు అడుగుతుంది. మనసు సపరేట్గా తీసుకొని మనవాళ్ళని అడుగుతుంది. ఈ ప్రకారం వాళ్ళు చెప్పిన ఏం చేస్తా ఉంటే, లేదు నువ్వు అనుకున్నట్టు కాదు, వాళ్ళు చెప్తే చెప్పుకోమని. ఎందుకోసం చెప్తున్నట్టే అంగలాపు చెప్పుకోమని. అంటే వాళ్ళ స్వభావం అదే, వాళ్ళ స్వభావం అది కదా. అది కాకుండా వాళ్ళు మారుతారా? మారడు. ఇది మన సంప్రదాయంలో చాలా ఉండాలి. ఒక్కొక్కరు ఎందుకు అడుగుతారు, అదేంటంటే మీరు ఆ భగవంతుడి సన్నిధి బతులు పోతారో, ఇక్కడ మేము అన్ని దాకా పోతున్నాం కదా, అదేంటి మీరు అక్కడ రానంటారు, అక్కడ ఎందుకు మీరు రానంటారు? ఇక్కడ ఈ పక్క సుబ్రహ్మణ్యుడు ఉండదు, ఆ పక్క ఏదో ఉండదు, ఈ పక్క ఏదో ఉండదు, మేము అన్ని దాకా పోతాం, మేము ఇలాంటి మేము సూప్సేజ లేచి ఉండదు, మీరుదా చూస్తారు, మీరుదా ఈ ప్రకారం. వాళ్ళు ఏమో చాలా గొప్పలాగా మాట్లాడతారు. అమ్ముకోండి, మీ పద్ధతి మీరు పెట్టుకోండి, మా పద్ధతి ఎందుకంటే దానికి ఇది పాసురం. ఈ పాసురంగా రెండో పాసురం, కట్టోరుగల్ తాముగప్పర్ కల్విదన్ని లాజయిల్లో పెట్టుకోం ఎనవంది చెప్తే ఏమంటే వాళ్ళ స్వభావమే అది, వాళ్ళ స్వభావం అది. అప్పుడు ఎందుకు వాళ్ళు ఆ స్వభావం లేదంటే ఆశ్చర్యం. ఆ ప్రకారం చెప్పకుండా వాళ్ళు గమ్ముగా ఉన్నారు అనుకోండి, ఆశ్చర్యంగా ఉండదు. ఏంటంటే చెప్తే ఆశ్చర్యం కాదు, అది వాళ్ళ స్వభావం కదా. మట్టోర్గల్ ఆశ్చర్యతాలు ఎగరిగా అప్పుడు ఈ ప్రకారం తప్పు చెప్పడం స్వభావం. దాని గురించి నాకేమి ఏ విధమైన కొరత నాకు అనేది లేదని చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం அரியக்கற்ற வல்லார் இருக்கிற ஆச்சாரியர்கள் தாங்கள் நாம் உபதேசிக்க வேண்டிய அர்த்தங்கள் யாம் இவர் பிரதன்பலம் உபதேசித்து போடுவதே என்று உகப்பார்கள். அன்றைக்கே ஆச்சாரிய உச்சாரண முகத்தாலே இந்த பிரபந்தத்தை அபியசித்தவர்கள் ஆகோமாம். இப்படி ஞாதாக்கள் இன்றைக்கே ஞான உபத்தை உடையா இருப்பவர்கள் படி சொல்கிறது. கல்வி தன்னில் ஆசையில்லோர் வெற்றோனு முகந்து பின்புவர் அறுவடையார். இப்படி கற்றவர்களிடையே கேட்க வேண்டும் என்று ஸ்ரத்தையை உடையவர்கள் பெரு வருத்தத்தோடு பெற வேண்டும் என்ற அர்த்தத்தை இப்படி பிரபந்தமாக்குவது என்று நிதி பெற்றார் போல ஈர்த்தை பெற்று அரசயுக்தராய் கொண்டு కట్టవర్గల్ ఇరుంగట్లే కట్టు కేట్టి కృతత్తరావాர்கள். అట్లయితే దీన్ని అరియక్కట్టు వల్లారు వైట్నవర్ ఆழ்கடல் ஞானத்துள்ளேன்னு తిరువాయుమొడి 5:10 తిరువాయుమొడి 11వ పాసనం, లాస్ట్ పాసనం. ఆ పాసనంలో ఇది చెప్తారు. அறிவறிய பிரானை ஆழியங் கையனையே அலற்றி நரியனன் மலர்நாடி நன்குருகூர் சடகோபன் சொன்ன குறிகள் 1000 விபத்தும் திருக்குறுங்குடி அதன் மேல் అరియక్కట్టు వల్లార్ వైష్ణవర్. ఈ పాసురాన్ని మనం కైశిక మాగాత్యంలో పూర్తిగా మనం చూసిన్నాం. ఏమంటే ఆ తిరుక్కురుంగుడి దివ్యదేశంగా నంబాడు అని చరిత్ర మనం చూసినాం కదా. ఆ చరిత్రమే ఎలా పరాశర బట్టి తీసుకొచ్చారంటే ఈ పాసురాన్ని పెట్టుకుందా. అరియక్కట్టు వల్లార్ వైష్ణవర్
వైష్ణవర్ అనే ఒక శబ్దమే 4000 దివ్య ప్రబంధం ఇక్కడ వస్తుంది. అప్పుడు ఈ ఎందుకోసం వైష్ణవం చెప్పారంటే అప్పుడు ఆయన రీసెర్చ్ చేయను, ఓ నంబాడు అని చరిత్ర అక్కడ ఉండాది, అయితే వైష్ణవుడు అని చెప్పి చెప్పారు. ఎందుకోసం చెప్తే దీంట్లో ఏం చెప్తున్నారంటే అట్లాంటి ఆచారులు ఏం తెలుస్తున్నారంటే ఉపదేశం చేసేదంతా చాలా సులభంగా చేసాడే. అరియక్కట్టు వల్లారు అంటే బాగా సులభంగా ఆళ్వారు ఉపదేశం చేసాడే, మనకేం కష్టమే లేదే. ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు, మనకి ఏదో ఒకటి అర్థమే కాలేదు అనుకోండి. కాలక్షేపంలో కూర్చున్నాము, ఆ స్వామి ఆ రోజు చెప్పిన స్వామి చాలా బాగా చెప్పేసిన తర్వాత ఎంత బాగుంది, ఎంత ఎంత అర్థం, ఇంతవరకు మనకు తలవకుండా పోయింది, ఇంతవరకు ఎంత సింపుల్ గా ఉండదు, ఎంత సులభంగా ఉండదు అని చెప్పి అనుకుంటాం కదా. అటైతే ఇంక మీద మనం ఇంకోరికి చెప్పాలి, మనమే చెప్పచ్చు స్వామి కాలక్షేపం చెప్పచ్చు, ఏ తప్పు లేదు, తెలిసింది. ఎందుకంటే కృష్ణుడే చెప్తున్నాడు, మచ్చిత్తాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్పరం అంటాడు. ఏమిటంటే ఒక్కొక్కరు మాట్లాడుకోవాలంట. కృష్ణుడు ఎలా అట్లా చేసాడు, రాముడు ఎలా ఇట్లా చేసాడు, స్వామి రామాను వాడు అక్కడ ఎట్లా కైంకర్యం చేసాడు, కురత్తాడు దగ్గర ఎలా ఉన్నాడు, అదే నాదముని ఎలా చేసాడు, నమ్మాడు అని ఈ ప్రకారం పాసును ఎలా సేవించాడు, ఇదంతా మాట్లాడుకొని ఒక్కొక్కరు డిస్కస్ చేసుకోవాలా. అద్ద మచ్చిత్కాగా మద్గత ప్రాణాగా బోధయంత పరస్పరం చెప్తారు కదా, ఆ ప్రకారం చేసుకోవచ్చు. చేసుకుంటే ఆనందంగా ఉంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఈ ప్రకారం అర్థం తెలుసుకున్న తర్వాత ఓహో మనవాళ్ళ మనం విదేశం వాళ్ళు తెచ్చాడు, ఎంత బాగుంటది, ఎంత బాగుంటది, మనకు తెలవకుండా విషయాలతో అన్ని తెలిసిపోయిందే అని చెప్పి అదని కట్టోగప్పారు. వాళ్ళకి ఈ ఉపదేశం వాళ్ళు తెలుసుకున్నామని ఆనందంగా ఉంటారు. ఇది మొదటి అర్థం. రెండోది కట్టోర్లు అంటే దీంట్లో ఏంటంటే వాళ్ళు బాగా తెలిసినోళ్ళు, బాగా చదివినోడు. అటైతే ఈ ఉపదేశ రత్నమాల ఆచార్యముఖేని తెలుసుకున్నారు. ఆచార్యముఖేన ఆచారుడు చెప్తాడు. దీని మీద ఏంటంటే దీనికి మనం అప్పుడప్పుడు ప్రబంధం మనం నేర్చుకున్నప్పుడు చెప్తాం కదా, ఒకసారి చెప్తే 3 సార్లు చెప్పాలి, 2 సార్లు చెప్పాలని చెప్తారు కదా. ఆ ప్రకారం ఆచారముఖం నేర్చుకుంటారు కదా. ఇది రెండోది. నేర్చుకున్న తర్వాత ఇంత బాగుండే అప్పుడు ఆనందం దొరుకుతుంది కదా. అందువల్ల ఉగప్పర్ కట్టోర్గల్ తాం ఉగప్పరు. ఉగప్పు అంటే ఏం చేస్తున్నారు, ఆనందం. ఏం ఆనందం అంటే ఇది తెలుసుకున్నానే సరే స్వామి, ఈ ప్రకారం ఆ ప్రకారం లేదు, మనుషులు లేదు, ఆ ప్రకారం ఆ చదివిన వాళ్ళు లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, కూర్చొని ఏడవాలంటే లేదు, వాళ్ళకి చదువుకోవాలనే అభిప్రాయం లేదు, దీంట్లో ప్రీతి లేదు, సంప్రదాయం మీద ప్రీతి లేదు. ఈ ఉపదేశరత్నమాన తెలుసుకుంటామే, అదే నాన్న తెలుసుకున్నాను లేదు, జ్ఞానమని లేదు, ఇది తెలుసుకోవాలన్న అభిప్రాయం లేదు. సరే జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటామే, జ్ఞానాన్ని మనం ఇంకొకరితో కాలక్షేప వినియు లేదు, ఎవరిదో శ్రీవైష్ణవ పోయి వాళ్ళ నిలబడి వాళ్ళకి ఇది ఏంది అని తెలుసుకొని జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటామంటే దాంట్లో కూడా వారికి ఇంట్రెస్ట్ లేదు. అట్లా ఉండేటోళ్ళు వాళ్ళు ఏం సరే స్వామి నేనుగా పోయి వినొచ్చా అంటే దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు వాళ్ళు ఏం ప్రయత్నం చేయలేదు అనుకోండి, వాళ్ళ కాలక్షేపం వెళ్ళలేదు, దీని మీద ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు ఏం చేయ పెట్టుమినము బంధు బింబు పడిన వాళ్ళకి ఆ ప్రకారం ఉంటుంది. అయితే వాళ్ళకి ఏం లేదంటే కూడా దీని మీద ఒక పట్టుదల ఉంటే చాలు. బాగా తెలుసుకోండి, మనకి భాష తలవలేదు, సంప్రదాయం తలవలేదు, అదే ప్రకారం నాకు ఏదే తలవ స్వామి, ఏదో వస్తాను మీరు మీ వెనకాల వస్తాను కూర్చుంటాను అంతేకంటే ఆ ప్రీతి ఉంటే చాలు తెలుసుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, భాషకి దీనికి సంబంధమే లేదు. భగవంతుడు తెలుగు భాష అంటే నా దగ్గర రాబాకండి, ద్రావిడ భాష అంటే రండి, ఎవరైనా చెప్పినారా? ద్రావిడ భాష అయితే దగ్గర రండి. ఓ మీరు తమిళనాడా, అటైతే మిమ్మల్ని నేను తీసుకుంటాను. మీరు ఆంధ్రదేశమా, మీరు అక్కర్లేదు. చూడు ఎటీని చూడు అతనికి ఏది ఒకటే ఏంటంటే ఆళ్వారు పాసురాలు సేవించేవా స్వామి, అయితే తెలుగులో రాసి పెట్టుకొని సేవిస్తున్నానండి, సేవించు, తప్పే ఉండదు, సేవించు, ఏ తప్పు లేదా. ఆళ్వారు వేసిన శబ్దమే కదా నువ్వు చెప్తున్నావు, వేరేం చెప్పలేదా. అయితే అక్కడ ద్రావిడ భాష లేదండి, లేకపోతే పోనీ ఆ శబ్దం వచ్చింది కదా, ఆనందం, ఆయనకి ఆనందం. అరియక్కట్ట వల్ల ఎందుకోసం చెప్తాంటే అందువల్ల ఆ ప్రీతి ఉంటే చాలు. ఇప్పుడు మొదట చెప్పింది ప్రీతి ఉండాలి, తెలుసుకున్నాడు, అతనికి ఆనందం. రెండోదికి స్వామి ఆమెకి ఏం తరగల, చదువే లేదు,
ఏది లేదు. ఎలా స్వామి చెప్తారు? ఎట్లా చెప్తారు? మా జేజమ్మ, మా నాయనమ్మ, అంటే మా నాయనమ్మ చదివే లేదు, రివైవల్ పూర్తిగా చేయిస్తుంది. ఎలా స్వామి చేయించంటే విని 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 చేస్తూ ఉంటుంది. ఎట్లా స్వామి సేవిస్తే సేవిస్తుంది. అప్పుడు ఇప్పుడు చదువు జ్ఞానమే లేదే స్వామి అంటే ఆ తర్వాత దాంట్లో ఏదో అక్షరాలు ఏదో తెలుసుంటే తర్వాత అయితే గొడగడగడని చెప్తా ఉంటుంది. ఎందుకోసం చెప్తా అంటే అది ఎందుకు ఆ ప్రీతి అనేది దాని మీద ఒక పట్టుదల ఉండదు కదా, ఆ ప్రకారం ఉంటేనే చాలు. భాష తెలవాల్సిన పని లేదు, ఏ తెలవాల్సిన పని లేదు, ఏం లేదు, ప్రీతి ఉండే చాలు. సరే స్వామి, ఇప్పుడు రెండోది చెప్పేశారు. అప్పుడు మొదటిది అన్ని తెలుసుకున్నాడు, అందువల్ల ఆనందం. రెండోది ఏం తెలవదు, అయితే ప్రీతి ఉండింది, అందువల్ల తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్రీతి లేదు, ఏది ఇంట్రెస్ట్ అనేదే లేదు. వాళ్ళు ఏం చేయాలి? అద మற்றோர்கள் ఆశ్చర్యతాళిగలిగిన ఆ శబ్దంగా ప్రధానం. మற்றோர்கள் అటైతే ప్రీతి లేదు, దీని మీద ఇంట్రెస్ట్ లేదు, తెలుసుకోవాలని అభిప్రాయం లేదు, అయ్యా ఇదంతా లేదు. ఆయన 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 సంబంధం నాకు అక్కర్లేదు, పోతే పర్వాలేదు, ఆయన మీద తప్పు చెప్పాలి అనే అభిప్రాయం మొత్తం ఉండాలి. బాగా చూసుకోండి. ప్రీతి లేదు సంప్రదాయం మీద, దీని మీద ఒక పట్టుదల లేదు, ఉదయిస్తున్నా తెలుసుకోవాలని. అయితే ఇతను కొంచెం విద్యుత్తుగా ఉన్నాడు కదా, తెలుసుకున్నాడు కదా, దీని మీద ఏ తప్పు చెప్తాము, ఏది చెప్తాము, ఈ ప్రబంధమే సరికాదు, ఈ ప్రబంధం బాగలేదు అని చెప్పి ఏం చెప్తాం కాసుకుంటాడు కదా. అదా మற்றோர்கள் మాత్సర్యతాళిగలిల్, వాళ్ళకి ఏం స్వభావం? అసుర స్వభావం ఉంటారు. అసుర స్వభావం అంటే చెడ్డోళ్ళు. ఏది ఎట్లా చేస్తే, ఇప్పుడు చాలా మంది ఉంటారు అలాగా, నాకు ఒక్క కన్ను పోయినా కూడా వాళ్ళకి 2 కన్ను పోవాలి, నాకు 2 కన్ను పోయినా అక్కడ ఒక్కనన్నా పోవాలి, ఇట్లని తెలుసుకుంటారు కదా. ఈ ప్రకారం ఉంటారంటే ఈ రోజు ఆ దూరదర్శన్ ముందు కూర్చున్నాం అనుకోండి, ఇదిదా ఒక్కొక్క అరగంటకి, అది ముఖ్యంగా స్త్రీలే, దాని పురుషుడే అంత రావటం లేదు, స్త్రీలే ఒకరికొకరినా అది ఎలా, వాళ్ళని ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, అదంతా చాలా మాట్లాడతారు. దాన్ని కూర్చొని చూస్తూ ఉంటారు. ఎంతకి ఇదిగాది మற்றோர்கள் ఆశ్చర్యతాళి, ఇదే మనవాళ్ళం అని చెప్తున్నారు. ఆ ప్రకారం అది అక్కడ మనవాళ్ళం అనియే ఆయనే ఆర్తి ప్రబంధం ఒక గ్రంథం, దానిలో చెప్తున్నాడు. పిరర్మినుక్కుం పొరామయుల్లా పెరుమయం పెట్టుమే. అటైతే ఆ స్వామి చాలా బాగా సజేశాడు, నాకన్నా బాగా వచ్చేసాడు, బాగా ప్రయత్నం చేసి బాగా జ్ఞానం సంపాదించుకొని ఆహ్వానం ఇచ్చేసాడు. ఇప్పుడు నాకు అంగలాపు, నా ప్రకారం లేదు, నేను కొంచెం తగ్గిపోయాను, అతను తగ్గిపోవాలా, అతనిలాగా జ్ఞానం మనం సంపాదించుకోవాలి అనే అభిప్రాయం రావాలా. ముందు మనం చేసాం కదా, పిల్లలు అతనికి 80 మార్కు తీసేయంటే ఇతను 40 తీసేయంటే నేను 80కి పోవాలని అభిప్రాయం రావాలి కదా. అట్ట రాకుండా అతన్ని 40కి తీసుకురావాలనుకుంటారు కదా, అది దాని అతను చూసిన వెంటనే ఒక హంగలాపు వస్తుంది కదా, అది కూడదు. అదా పిరర్ మినుక్కుం పరామయుల్లా, ఇంకోరిని చూసిన తర్వాత వాళ్ళు ఇట్లా రాకూడదు, వాళ్ళు కింద పోతా ఉండాల్సిందే, నేను పైకి రావాలి, వాళ్ళు కింద పోతా ఉన్నారు అనుకుంటారు కదా, అలాంటి స్వభావం ఉండకూడదు. మనవాళ్ళం అని చెప్తున్నారు. ఆ స్వభావం వైష్ణవ లక్షణమే కాదుంటారు. అందుకనే అయితే ఇలా ఉంటారంటే ఉండారు. ఎట్లా ఉండాలంటే ఏ తప్పు మంచిదే జరుగుతూ ఉంటుంది, ఏది కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది చూస్తూ ఉంటారు, మంచిదేనే తప్పు చెప్తారు, ఇది మంచిదేది. అట్లాంటి మంచి ఒక విషయాన్ని అది ఏదో ఒక మాట చెప్పి ఇతను కన్ఫ్యూజ్ చేసి ఇదిగో ఈ తప్పు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు చెప్తే చెప్పుకోమని ఏంటి చెప్పుకున్నారనికి అది చెప్పుకోమని, వాళ్ళు చెప్పేది అనేది అది ఆశ్చర్యమా కాదే, వాళ్ళ స్వభావం అది. ఇప్పుడు ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది. ఇప్పుడు పిల్లి ఎంత చేసినా కూడా అది బాత్రూమ్ పోవాలన్నా అందరు ఎదుగుండా పోదు, తనిగా సపరేట్గా పోయి దానికి ఏదో చేసి దాని తర్వాత పోతుంది. అదే కుక్క అట్లా కాదు, అందువల్ల సన్నతిలో దాన్ని పంపించేది అట్లా కాదు. అప్పుడు దాని స్వభావం, అప్పుడు కుక్క తప్పుని చెప్పేస్తున్నా అంటే తప్పుదా, అయితే దాని స్వభావం కదా, అది పిల్లి స్వభావం. అదే ప్రకారం ఈ షెడ్యూల్డ్ స్వభావం ఏంటంటే ఎవరి దగ్గర ఏ తప్పు చూస్తాం ఆ ప్రకారం ఉంటుంది కదా. ఎందువల్ల అంగలాప్ వల్ల, అందువల్ల మற்றோர்கள் ఆశ్చర్యతాళిగలిల్ ఇగలిక ఎన్నంచి, అట్లయితే ఆ ప్రకారం అట్లా జరిగితే కూడా
ఈ పాశురానికో నాకో ఏ కొరత లేదు. మనసు దగ్గర చెప్తున్నాడు మనవాళ్ళమని, ఏ మనసే నువ్వు అనుకున్నట్టు నాకేం కొరత లేదు, నువ్వు కొరత అనుకోబాక, ఏం లేదు. వాళ్ళ స్వభావం చెప్తే చెప్పుకోబోడి. ఇదే ప్రకారం రామానుజ నూట్రందాది, ఇది ఉపదేశం వల్ల రెండో పాసనం. రామానుజ నూట్రందాదిలో 5వ పాసనం ఆశ్ర తిరువరంగతను అనుగ్రహించారు స్వామి రామానుజ వారి గురించి. ఎనక్కుట్ట సెల్వం అని పుస్తకం పెట్టుకుంటే చూడండి. ఎనక్కుట్ట సెల్వమై 5వ పాసనం రామానుజ నూట్రందాదిలో. ఎనక్కుట్ట సెల్వమై రామానుజనెன்று இசையகில்லா மனக்குற்றமாந்தர் படிக்கில் புகழ் அவன் மன்னியசி தனக்குற்ற அன்பனவன் திருநாமங்கள் சாட்டுவென்றா இனக்குற்றம் காணகில்லார் பக்தியைந்த இயல்பிதன்னேன் பாசனம். ఎనక్కుట్ర సెల్వం రామానుజన్. నాకు సొమ్ము ఎవరు తెలుసా? నా సొమ్ము, నాకు పూర్తయిన సొమ్ము ఎవరు? నిజమిదే. ఎవరు? స్వామి రామానుజన్ వారు. నా సొమ్ము, నాకు అన్ని రామానుజన్ అండి. ఇసయగిల్లా మనక్కుట్రమా అంటారు. దీన్ని చాలా మందికి ఒప్పుకోరు. అదేంటిది? సామాన్య మనిషిని పోయి రామానుజన్ రామని చెప్తారా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు ఏం చెప్తారు? తప్పు తగ్గిపోయి చెప్తా ఉంటారు. తప్పు తగ్గిపోతే అదే నాకు వైభవం ఉంటారు. వాళ్ళు మంచి చెప్తే నాకు వైభవం కాదు. ఆ తప్పు చెప్పిన తర్వాత మనకుట్రమాందర్ పడికిల్ పుగళ్. పుగళ్ అంటే నాకు వైభవం. పుగళ్ అనే శబ్దానికి వైభవం. ఏం వైభవం అంటే వాళ్ళు నా మీద తప్పు చెప్పారు అనుకోండి, ఆ తప్పు చెప్తేనే ఓ మంచోడు తప్పు చెప్తే ఒప్పుకోవాలా? కాదు, ఒప్పుకోవాలంటే మేము తప్పని అనుకోవాలా. అయితే మంచోడు ఎప్పుడు మంచిదా చెప్తాడు, తప్పు చెప్పడు. తప్పు చెప్పడంటే తప్పైతే చెప్తాడు. ఇప్పుడు మంచోళ్ళ దగ్గర మంచిదని చెప్తారు, మంచిది. అదే తప్పోళ్ళు, చెడ్డోళ్ళు, వాళ్ళు మంచి చేస్తే తీసుకోకూడదు. ఓ మంచి చెప్పేసాడు అని చెప్పి మనకి ఒక కష్టం రావాలా. ఏం కష్టం అంటే ఓ ఇతను తప్పుదని చెప్పాలా, ఎందుకు మంచి చెప్పాడు, అట్లే మన మీద ఏదో తప్పు ఉండదు అనుకోవాలా. అయితే అతను మన మీద తప్పు చెప్పాడు అనుకోండి, అటైతే మన వైభవం బాగుంటుంది అని అర్థం. అప్పుడే మనం చెడ్డోళ్ళు తప్పు చెప్పాలా, మంచోళ్ళు మంచి చెప్పాలి. ఇప్పుడు ఏమైంది? చెడ్డోళ్ళు తప్పు చెప్తున్నారంటే చెప్పుకొని పోని. ఈ ప్రకారం ప్రతి ఒక్క వైష్ణవాలు ఉండాలి. మనం ఎన్ని తాగుపోతున్నాం, పోతున్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడతారు. అదేంటి మీరు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఈ ప్రకారం చేస్తున్నారు చెప్తే చెప్పుకో, మన సమాధానం చెప్తాము. తీసుకుంటే తీసుకొని, తీసుకోలేదు అనుకోండి నీ స్వభావం. ఏం చేసేది? నీకు ఇంకా 4 జన్మాలు ఉండాలి, పెద్ద నీ తలరాత ఉండాలి, ఉండుకో. నాకు అది లేదు, ఈ జన్మ నాకు లాస్ట్ అంటే ఎప్పుడు రామానుజుడి వారి తిరువడి పట్టుకున్నానో, ఉయ్యవరేవడి ఉడయ్యవారి తిరువడి అని చెప్పే కదా. ఎప్పుడు రామానుజుడి వారి తిరువడి పట్టుకున్నానో ఇంకా నాకు ఈ విధమైన ఇది లేదు. నేరుగా శ్రీవైకుంఠం పోతాను. నీకు అది లేదు, ఏం చేసేది? ఇంకా 4 జన్మాలు నువ్వు వస్తావు, రాకుండా ఉండవు. అయితే ఈ జన్మాల లేదు, ఎందుకంటే ఈ స్వభావం ఉంటావు కదా. అందువల్ల అదే రామానుజుడు చెప్తున్నాడు, మనక్కుట్టమాందర్ పడికిల్పుగల్ అవన్ మన్ని అప్పుంటే అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రకారం మాట్లాడుతున్నాడు నోరు మూసుకుంటాల్సింది. వాళ్ళకి సమాధానం చెప్పాలా. ఈ ప్రకారం ఒప్పుకో. అయితే ఏదైనా మనం నిదానంగా చెప్పాలి. కోపం వచ్చి మాట్లాడకూడదు. శ్రీ వైష్ణవాళ్ళకి కోపమే రాకూడదు. కోపం ఎందువల్ల? రజోగుణం వల్ల కోపమే వస్తుంది. శ్రీ వైష్ణవాళ్ళకి తమోగుణం రజోగుణం ఉండకూడదు. అప్పుడు ఏముండాలా? సత్వగుణం ఒకటే ఉండాలా. సత్వగుణం ఉందంటే నిదానంగా మాట్లాడాలా, ఆనందంగా మాట్లాడాలా. వాళ్ళకి మాట్లాడేటప్పుడు ఈ మాట్లాడుతున్నా, ఎంత బాగా మాట్లాడుతున్నా, ఆ మాటలు వినేట్టుగా మాట్లాడాలా. పూర్తిగా వింటాం, ఏం చెప్తున్నా వింటాం, ఆ ప్రకారం మాట్లాడాలి. ఆ ప్రకారం మాట్లాడంటే అతను సరే ఆలోచిస్తాను, అతను చెప్పిన దాంట్లో ఏదో మంచి మాట ఉన్నట్టు ఉండాలి అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు కోపపడ్డప్పుడు మనము వెంటనే కోపపడడానికి అంతే. ఒకరికొకరు మాటలు ఎక్కువ అయిపోయింది కదా. అందువల్ల అప్పుడే అనుకూలరు ప్రతికూలరు అని అర్థం. అనుకూలరు అంటే మంచోళ్ళు అనుకూలరుగా ఈ గ్రంథాన్ని పూర్తిగా తీసుకుంటారు. ప్రతికూలరు ఎవరు? ప్రతికూలరు అనుకూలంగా చెప్పకూడదు. ఏం చెప్పాలా? వాళ్ళు ప్రతికూలంగా చెప్పాలి. ఇది మంచిది కాదు అని చెప్పగలదా? అట్లయితే వాళ్ళు తప్పు చెప్తున్నారు కదా, ఆ తప్పు చెప్తే అదే నాకు వైభవం. వాళ్ళు మంచి చెప్తే వైభవం కాదు, వాళ్ళు తప్పు చెప్తే వైభవం. మనక్కుற்றமாந்தர் படிக்கில் புகழ் அவன் மன்னியசீர் தனக்குற்ற அன்பனவன் திருநாமங்கள் சாற்றுமென்பா இனக்குற்றம் కానగిల్లా భక్తి ఏంటే ఇయల్బిదంటే. మనం చూసి చెప్తున్నది, ఏ మనుషులారా, ఏ శ్రీ వైష్ణవుల, మీరు ఈ ప్రకారం ఉండండి. ఎవరు ఏం చెప్పినా కూడా దాని గురించి మీరు మీ ఆచారం ఏం చెప్పాడు, సంప్రదాయం ఏం చెప్తుంది,
సత్సంప్రదాయం ఏం చెప్తుంది ఆ ప్రకారం వండుకోండి. వాళ్ళు ఈ ప్రకారం చెప్తున్నారంటే చెప్పేసి చూడండి తీసుకోలేదా ఉతుకోండి, అప్పుడు మీరు తప్పు చెప్తారా చెప్పుకోండి. తప్పు చెప్పిన దానిలో మీరు తగ్గిపోతారా? కాదే, ఏమైపోయింది లేదు. అయితే నా మీద తప్పు చెప్పేసి ఈ ప్రకారం నాకు గప్పగా ఉండడం కోపం వస్తుంది. ఆ కోపంగా రాకూడదు, ఆ కోపంగా రాకూడదు. ప్రమాణమానం ఆ కోపం వచ్చిందంటే కాదు పడిక్కిల్ పొగ నన్ను తిరిగిలా. అందువల్ల ఈ ప్రకారం ఉండాలని చెప్పి రెండో పాటలో ఈ ఈ ఈ పాసురాన్ని తీసుకునేటోళ్ళు ఆనందంగా తీసుకుంటారు. ఆనందంగా దొరికిందే దొరికిందే దొరికిందే, ఇంతవరకు కాసుకొని ఉన్నానే ఈ ప్రకారం నాకు దొరికిందని దాన్ని పొందుకొని ఎట్లంటే దాని వైభవాన్ని పూర్తిగా అందరికీ చెప్తారు. అయితే దానికి ఆపోజిట్ గా ఉండేటోళ్ళు ఏం చేస్తారంటే ఏం తప్పు దొరకద్దా అని కాసుకుంటారు కదా. వాళ్ళు మన మీద తప్పు చెప్పినా కూడా ఎందుకంటే వాళ్ళు తప్పు చేసేటోళ్ళు, వాళ్ళ స్వభావం అది, వదిలేసే అని చెప్పి చెప్తారు. ఆహా, రెండో పాసన పూర్తి అయింది. కట్టోర్గల్ తాము గప్పర్ கல்விதன்னில் ஆசையுள்ளோர் பெற்றோம் எனமு வந்து பின்பு கற்பர் மற்றோர்கள் ஆச்சரியத்தால் இகழில் வந்ததன் நெஞ்சே ఇగల్గై ఆశ్చర్యము తాం అవర్కు అని చెప్పి రెండో పాసనం పూర్తి అయిపోయింది. మూడో పాసనం ఇంత సింపుల్ అయిన పాసనం, అయితే ఇంక మీదుగా ఆశ్చర్యమైన పాసనాలు రాకపోతాయి. మూడో పాసనం, ఈ పాసనం 73 పాసనాలు నాగే ఉదయస్తమాలై. ఇప్పుడు 2 పాసనాలు అయిపోయింది. ఇప్పుడు ఇది మూడో పాసనం. ఇంకా 70 పాసనాలు ఉన్నది. ఆ 70 పాసురాలకి సారాంశమే ఈ పాసనం దా. అదేనా స్వామి, 70 పాసురానికి సారాంశం అంటే ఏమర్థం? 70 పాసురాన్ని మనం ఒక జల్లడి తీసుకొని చల్లించామనుకోండి, ఏదో ఒకటి వస్తుంది కదా. అది ఏంటంటే ఈ పాసురం. ఆళ్వాர்கள் వాడి அருளிச்செயல் வாடி தாழ்வாதுமில் கொறவர் தாம்பாடி ஏழ்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம்பாடி చెయ్యమరై తన్నుడని சேர்ந்து. ఈ ప్రబంధానికే సారాంశమైన పాసురం ఈ పాసురం. ఏమంటే ఇదిదా ప్రాణమైన పాసురం. ఈ ప్రబంధానికి ఉయిర్ పాసురం అంటారు ద్రావిడ భాషలో. ప్రాణమైన పాసురం అంటే ఈ పాసురం ఏం తెలుసా? பல்லாண்டு 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 பல்லாயிரத்தாண்டு பல கோடி மங்களாசாசன பாசுரம் இது. பல கோடி 100,000 மல்லாண்ட திந்தோள் மணிவண்ணா உன் சேவடி செவ்வி திருக்காப்பன்னு చెప్పి பெரியாழ்வார் பெருமாளுக்கு பல்லாண்டு சேவிச்சிடணும். பல்லாண்டு பல்லாண்டு பல்லாண்டுன்னு. அதே பிரகாரம் நம்மாழ்வார் பல்லாண்டு சேவிச்சார் తెలుసా మీకు? நம்மாழ்வார் అలా 4:10 5వ తిరువామిడి வீற்றிருந்து எழுலகம் தனிக்கோள் செல்ல வீபில் சீர் ஆற்றல் மிக்க ஆளுமம்மானை எம்மா பிறந்தான் தன்னை పోற்றி. పోற்றி అంటే పల్లాండు అని అర్థం ఈ ద్రావిడ భాషలో. అటువంటి పోற்றி అని చెప్పినారు కదా. అప్పుడు ఇది ఎవరు బాగా సేవించింది? పెరియాళ్వార్ పల్లాండు సేవించున్నారు. అదే ప్రకారం నమ్మాళ్వార్ పల్లాండు చేసిండారు. అది ఈ ప్రకారం మన తల్లి ఆండాళ్ తల్లి అంటి ఉలగం అలందాయ్ అడి పోற்றி சென்றங்கு தெனிலங்கை செற்றாய் திரள் போற்றி கொன்ற சக்கரம் உதைத்தாய் புகழ் போற்றி கண்டுகுனிலாய் எரிந்தாய் கடல் போற்றி குண்டு குடையாய் எடுத்தாய் உடம் போற்றி வென்று வகைகளுக்கும் நின் கையில் வேல் போற்றின்னு చెప్పి పోற்றி 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 అంటే పల్లాండు అర్థం. ఆ పోற்றி పోట్టి పల్లాండు సేవించింది కదా. అయితే పోற்றி నమః వాడి తోత్వం జితంత ఇదన్నీ పల్లాండు సేవించినట్టు అర్థం. పోற்றி అంటేను పల్లాండు, నమః అంటేను పల్లాండు, జితంతే జితంత స్తోత్రం శాస్త్రం చెప్తుంది. జితంతే పుండరీకాక్షని ఆ జితంత. దాని తర్వాత తోత్వం ఓడిపోయారు అది పల్లాండు. అదే పక్కన వాడి వాడి వాడియతి రాజన్ వాడియతి రాజన్ వాడియతి రాజన్ ఎలా వాడి. ఇది ఆళ్వాர்கள் వాడి చెప్తుంది కదా. వాడి అంటేనే పల్లాండు, ఇదంతా పల్లాండు. సరే స్వామి, అన్ని పల్లాండు బాగానే ఉండదు. అయితే దీనింటే ఏంటంటే పల్లాండు అందరూ ఇంతవరకు సేవించారే కానీ ఈ పల్లాండు ఎవరికి సేవించారు? ఆళ్వార్లు అన్ని భగవంతుడు చేశారు. భగవంతుడికి శ్రీమన్నారాయణ పల్లాండు. ఆండాల్ రామావతారానికి కృష్ణావతారానికి పల్లాండు చేయించింది. అదే నమ్మాళ్వార్ శ్రీవైకుంఠాన్ని పల్లాండు చేయించాడు. అదే పెరియాళ్వార్ అక్కడి ఏనిగి మీద వచ్చి కూర్చొని ఆ తాళాన్ని పెట్టుకొని దృఢవాన రూఢంగా సేవించిన తర్వాత ఈయనకి ఏం వస్తుందో ఏం ఆప్తి వచ్చొద్దో పల్లాండు సేవించాడు. అన్ని పల్లాండు శ్రీమన్నారాయణకు. ఆళ్వార్లకు పల్లాండు సేవించొద్దా? ఆచార్యులకు పల్లాండు సేవించొద్దా? ఆ ఆళ్వార్లు ఆచార్యులు వ్యాఖ్యానం అనుగ్రహించేరే దానికి పల్లాండు సేవించొద్దా?
ఇప్పుడు 4 పల్లాండు ప్రధానంగా ఈ పాసనంలో ఆళ్వార్గల్ వాడి రోజు మనకి సేవించాల. ఆళ్వార్గల్ వాడి సరే ఆళ్వార్లు ఆళ్వార్లకి పల్లాండు అరుళిచ్చయల్ వాడి వాళ్ళు చేసిన 4000 దివ్య ప్రబంధం దానికి పల్లాండు. వాడి అంటే పల్లాండు, దానికి పల్లాండు. తాళ్వాది మిల్ కొరవర్ తాంబాడి. తాళ్వాది మిల్ అటైతే ఏ విధమైన ఒక దోషం లేకుండా ఉండే కురవర్ తాళ్వాది మిల్ కురవర్. పుస్తకం మీరు చేతిలో పెట్టుకోండి, ఒక్కొక్క శబ్దం మీరు చూస్తూ ఉండాల. తాళ్వాది మిల్ కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకుంటారు వాళ్ళ. తాళ్వాది మిల్ కురవర్ అనే ఒక శబ్దానికి ఆచార్యాలని పేరు. దానికి ఒక విశేషం పెట్టాడు అనవాల్మని. తాళ్వాది ఇల్ అని ఉన్నది. తాళ్వాది అంటే ఏ విధమైన కొరత లేదు. కొరత తాళ్వాదు ఇల్ లేదు, ఏ విధమైన కొరత లేదు. ఏ విధమైన కొరత లేదని ఆళ్వాళ్ళకి చెప్పల, ఏ విధమైన కొరత లేదని అరుళి చేయలకు చెప్పల. అయితే ఆచారులు మొత్తం కొరవర్లు అంటే ఆచారులు మొత్తం ఏ విధమైన కొరత లేదు, ఏ విధమైన కట్టం లేదు, ఏ విధమైన దోషం లేదు ఎవరికి? పూర్వాచారులు. అట్లాంటి పూర్వాచారులకి పల్లాండు వాడి. తాళ్వాది మిల్ కొరవర్ తాంబాడి 3 అయింది. ఆళ్వార్గల్ అరుళిచ్చయల్ తాళ్వాది మిల్ కొరవర్ తాంబాడి 3 అయింది. 4 చెప్పారు స్వామిని. ఏழ்பாரும் புய்ய அவர்கள் உரைத்தவர்கள் తాంబాడి. ఏழ்பாரும் புய்య 7 లోకంలో ఎన్నెన్ని లోకంలో ఆ లోకంలో ఉండేటోళ్ళతో బాగుండాల. వాళ్ళు బాగా ఆనందంగా పల్లాండు సేవించాల. అది మాత్రం కాదు, ఈ ఆచారులు వ్యాఖ్యానం అలంకరించారు కదా, ఆ వ్యాఖ్యానం లేదంటే మన ఏంది కాలక్షేపం లేదు. ఆ వ్యాఖ్యానాలు పూర్తిగా పల్లాండు ఉండాల. ఇప్పుడు 4 వచ్చేసింది. ఆళ్వార్లకి పల్లాండు, వాళ్ళు అనుగ్రహించిన అరుళిచ్చైన 4000 దివ్య ప్రబంధానికి పల్లాండు. దాని తర్వాత ఆచారులు నాదవుని ప్రారంభించి మనవాళమాముని పర్యంతం. కాబట్టి ఇది ఆచేది మనవాళమాముని అయింది, ఆయనకి చెప్పుకుంటాం. ఆ మనవాళమాముని పర్యంతం ఆయనకి పల్లాండు. అది కాకుండా ఆ పూర్వాచార్యుల వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఎన్ని వ్యాఖ్యానాలు, ఆ వ్యాఖ్యానం కూడా పల్లాండు. సరే, ఇదన్నీ పల్లాండు చెప్పారు. ఎట్లా? చెయ్యమరై తన్నుడనే చేరుంది. ఈ వ్యాఖ్యానం అన్ని ఎట్లా రాశారు? శాస్త్రం ఒకటి చెప్పింది, వీళ్ళు ఏదో ఒకటి రాశారా? కాదు, ఆ శాస్త్రం ఏం చెప్తుందో ఆ శాస్త్రంతో కలిసి రాశాడు కదా. అందువల్ల అప్పుడు ఇది ఎట్లా ఉండాలా? ఎట్లా ఇది పల్లాండు ఆ శాస్త్రంతో కలిసి ఈ ఆళ్వార్లు పాసరం గాని అరుళిచ్చయ్యలు గాని అదే ప్రకారం ఈ వ్యాఖ్యానని చెయ్యమరై తన్నుడనే చెంది దీంతో చేర్చి కలిసి ఉండాలా. ఇదిదా మంగళాశాసనం. ఈ మంగళాశాసనం చేసేడు స్వామి వనవాళమాముని. ఎవరికి? ఆళ్వార్లకి, అదే 4000 దివ్య ప్రబంధానికి, ఆచారులకి, ఆచారులు అనుగ్రహించిన వ్యాఖ్యానానికి ఈ 4 రాశాడు. ఇప్పుడు ఎందుకు స్వామి ఇది వచ్చింది? ఎందుకు వచ్చింది? ఆశ్చర్యమైన అవతారిక. ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు ఆళ్వాళ్ళు 12 మందులు, వాళ్ళందరూ ఇప్పుడు మొదలు ఇది తర్వాత చెప్తాను, ఇది చెప్పేస్తాను. ఎందుకు ఇప్పుడు ఈ మంగళాశాసనం వచ్చింది? మంగళాశాసనం అక్కర్లేదంటే దీనికి ముందు పాట ఏంది? கற்றோர்கள் தாமுகப்பர் கல்வி தன்னில் ஆசையுள்ளோ பெற்றோர் இமம் வந்து பின்பு கற்பர் மற்றோர்கள் ఆశ్చర్యత్తాడిகளில் వందదన్ నెంజి ఇగల్గై ఆశ్చర్యమతానవర్కుని. ఎవరెవరో ఏదో దోషంతో చెప్తారు. అదేం పెద్ద దోషం కాదు, నేను దోషమే నాకు రాదు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది అని చెప్పేసాం కదా. అయినా కూడా వాళ్ళు వచ్చి చూస్తున్నారు కదా, వాళ్ళు కళ్ళు పడద్ది కదా. అవును చెప్తారు కొన్ని మీద, స్వామి కళ్ళు పడిపోద్ది అట్ట పోండి. మనం ఏంలే, పెరుమాళ్ పొరపాటు అయిన తర్వాత తిరుఅంది కాపుని చెప్తారు. తెలుసా మీకు? తిరుపతి నుంచే చేస్తారు చూడండి. వచ్చిన తర్వాత కుంభాకి ఇస్తారు. దానికి ఏం తెలుసు? అందికాపుని, తిరుఅందికాపుని పేరు. అట్టయితే ఏమేం దోషం ఉంటుందో ఆ దోషం అంటే తొలగాల. భగవంతుడిగా దోషం వస్తుందా? ఆయన దోషం వస్తుంది, ఆయన వస్తుంది అంటే రాదు. వస్తుందా? అయితే నేను మనిషి అయిందే, ఇప్పుడు నాకు దోషం ఉంటుంది కదా. అప్పుడు ఆ ప్రకారం నా కళ్ళే ఆయనకి ఏదో పడిపోయిందంటే
మిగతా వాళ్ళు ఏదోదో తప్పు చెప్తా ఉన్నారే, ఆ కళ్ళు వచ్చి పడిపోయిందంటే ఏం చేసేది? ఇప్పుడు దానికి రక్షణ ఒకటి ఉండాలి కదా, రక్షై, దాన్ని రక్షించాలి కదా, ఆ దోషం పైకి రాకుండా రక్షించాలి కదా. అప్పుడు ఏం చెయ్యాలా? దానికి పల్లాంటి చేయించాలి. అందువల్ల ఈ మూడోపాసనం పల్లాంటి. అప్పుడు ఏం పల్లాండి అంటే, దీనికి ముందు పాసనంలో ఎవరెవరో చెడ్డోళ్ళందరూ కళ్ళు పెట్టేశారు. మన పిల్లలే అర్థమైంది చెప్తాను. 2 పిల్లలు పుట్టారు కురత్తాండాలకి. పరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్. ఎంబార్దా తీసుకున్నాడు. తీసుకుని బయట వచ్చినప్పుడు ఈ దృష్టి దోషం అయినా పడిపోద్ది పిల్లలకి. ఎంత అందంగా ఉండారు ఈ పిల్లలు. ఏమంటే రంగనాథుడి ప్రసాదం వల్ల పుట్టిన పిల్లలు. అర్ధజామ ప్రసాదం. ఆ ప్రసాదం వల్ల వాళ్ళిద్దరు కలిసి పుట్టింది కాదు, బాగా తెలుసుకోండి. ఇద్దరు కలిసి పుట్టారంటే కానే కాదు, రంగనాథుడి ప్రసాదం వల్ల పుట్టింది. వీళ్ళు పుట్టినప్పుడు ఎంత ఏజీ? 80 సంవత్సరాల పైన కోరతాడు వారికి. అందువల్ల అప్పుడు ఆ పుట్టారు కదా, పుట్టిన దానివల్ల ఏదో దృష్టి దోషం కోరి చూడటానికి అంతగా ఉండే పిల్లలు. దృష్టి దోషం వచ్చేసేదని చెప్పి దృష్టి దోషం చేసాడు ఎంబా. ఏం స్వామి చేశాడు? ఏం చేయలే, దయాన్ని చెప్పాడు. అందువల్ల స్వామి రామానుజులు వారు నువ్వే వీళ్ళకి ఆచార్యుగా ఉండని చెప్పేశాడు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు ఆ దృష్టి దోషం పడద్ది కదా. అదే ప్రకారం ఇప్పుడు రెండో పాసనలో కొన్ని మందిలో ఏదో దోషం చెప్తాను కదా, ఆ దృష్టి దోషం ఆళ్వార్ల మీద, అదే అరుణిచ్చయల మీద, అదే ఆచార్యుల మీద, అదే ప్రకారం వ్యాఖ్యానం మీద ఆ దృష్టి దోషం పడిందంటే ఏం చేయాలా? ఏదైనా ఆప్తి వచ్చేస్తుంది, శ్రమం వచ్చేస్తుంది. ఆ శ్రమానికి ఏం చేయాలి స్వామి? దానికి రక్ష కావాలి కదా. ఆ రక్షద పళ్ళాంటి, ఆ రక్షద వాడి. అందువల్ల మూడో పాసనం ఆళ్వాர்கள் వాడి అరుளிచ్చయల్ వాడి தாழ்வாது மில் குறவர் தாம்பாடி ஏழ்வாறு முய் அவர்கள் உரைத்தவர்கள் தாంబాడి చెయ్యమని తన్నుడనే చేయందని చెప్తున్నారు. ఇది ఈ రెండో పాసనానికి మూడో పాసనానికి ఉండే సంకతి. అంటే ఒకటికి ఈ కనెక్షన్ ఏమని తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు ఈ పాసనంలో ఆశ్చర్యమైన పాసనం చెప్పాను. ఇదిగా ఈ గ్రంథానికే, ఈ ఉపదేశమాలకే ప్రధానమైన పాసనం అని చెప్పేసాను. సరే, ఇప్పుడు ఆళ్వారులంతా ప్రమాథ అటైతే వాళ్ళు ప్రథమ పర్వం నెట్టాయి. ఇప్పుడు ప్రథమ పర్వం నెట్టాయి అంటే ఇలాంటి కైంకర్యం అనేది మనం చేసినట్టు ఎవరే చేయలే. పల్లాండు భగవంతుని సేవించారు కానీ ఎవరు స్వామి పల్లాండు ఆళ్వార్లకి ఆచార్యులకి ఎవరు చేశారు? లేదు స్వామి, ఆండాలు చేసిందే స్వామి. ఆండాలు తిరుపాలు 10 మంది లేపింది కదా, వాస్తవంగా ఈ ప్రకారం ఉండాలంటే లేదు. ఈ ప్రకారం లేపింది ఎందుకోసం? కృష్ణానుభవం కోసం లేపింది. అయితే ఇక్కడ అంట కాదు, పూర్తిగా మంగళాశాసనమే అన్నదిరా. ఇప్పుడు ఆళ్వార్లు ప్రమాథ, ప్రమాణం, ప్రమేయం 3 ఉంటది. కొంచెం ఇది గుర్తుగా వినండి. ప్రమాథ, ప్రమేయం, దాని తర్వాత ప్రమాణం. ఇప్పుడు ప్రమాణం అంటే ఏం స్వామి? ఏ గ్రంథము ఆ గ్రంథం ప్రమాణం. ఇప్పుడు తిరువాయుని ప్రమాణం పెట్టుకోండి. తిరువాయుని ప్రమాణం అంటే ఏమి? అదిదా కృష్ణుని చెప్తుంది, శ్రీమన్నారాయణ చెప్తుంది, అన్ని భగవంతుడు చెప్పేదాని కూడా అది ప్రమాణం అని పేరు. అప్పుడు ప్రమాథ అంటే ఆ ప్రమాణం అనే తిరువాయుమొழிని ఎవరు చెప్పారో అతనికి ప్రమాథ అని పేరు. ఇప్పుడు తిరువాయుమొழிకి ప్రమాథ ఎవరు? స్వామి నమ్మాళ్వార్. సరే, ప్రమేయం అంటే ఎవరిని తిరువాయుమొഴి చెప్తుందో అది ప్రమేయంని పేరు. ఆ కృష్ణుని కదా చెప్తుంది, ప్రమేయంని పేరు. ఈ 3టికి మంగళాశాసనం చేసింది ఈ పాసనం. ప్రమాణం, ప్రమాథ, ప్రమేయం. ప్రమాణం అనేది ఈ తిరువాయుమొழிలాగా ప్రతి గ్రంథాలు 24 గ్రంథాలు కదా నారాయణ దివ్య ప్రబంధంలో, ఆ 24 గ్రంథాలకి ప్రమాణం పేరు. ప్రమాత 12 ఆళ్వార్లు చేశారు కదా, వాళ్ళకి ప్రమాత అని పేరు. ప్రమేయం శ్రీమన్నారాయణ. వాళ్ళ ముగ్గురికి ఎవరికి మంగళాశాసనం చేసింది. ఈ ప్రకారం ఎక్కడా ఉండదు లేదు. అందువల్ల ఈ భాషణం అనేది చాలా గొప్పైన భాషణం. అప్పుడంటే ఆళ్వార్గల్ వాడి. అప్పుడు ప్రథమ పర్వ నెట్టే ఆళ్వారు అందరూ మధురకవి ఆళ్వార్ ఆండాలు వదిలేసండి, మిగతా వాళ్ళంతా ప్రథమ పర్వం ఉంటాయి. భగవంతుడే దేవుడు, భగవంతుడే ఉపాయం కదా, వాళ్ళు ప్రథమ పర్వం నెట్టాయి. అట్లాంటి ఆళ్వార్గల్ వాడి.
దాని తర్వాత అమృత్యలు వాడి వాళ్ళు అనుగ్రహించిన 4000 దివ్య ప్రబంధాలు వాడి దాని తర్వాత ఇంకోటి ఏంది తాழ்వాది మెల్కురవర్తం వాడి అటైతే ఏ విధమైన దోషం ఉండేటోళ్ళు ఆ ఆచార్య పురుషులు వాడి అటైతే దాని తర్వాత 7 ఉరైత్యవగలిది 7 లోకాలు 7 లోకాలు ఆ 7 లోకాలు ఉన్న జనాలు దాని తర్వాత ఆ ఆచార్యుడు వ్యాఖ్యానం అనుగ్రహించి అదన్నీ వాడి చెయ్యమరై తన్నుడనే చెంది ఇదన్నీ వేదాంతంతో కూడా కలిసి పూర్తిగా పల్లాండు 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 ఉండాలని చెప్పి ఈ భాషణం. అటైతే దీంట్లో ప్రమాణం ప్రమేయం ప్రమాత అని చెప్పి ముగ్గురికి పల్లాన్ని చెప్పిన. ఇప్పుడు ప్రమాణం బాగుండాలా, ప్రమేయం బాగుండాలా, ప్రమాత బాగుండాలని చెప్పారు. ఇప్పుడు ఆళ్వారాచార్యులు బాగుండాలని చెప్పారు. ఇప్పుడు సరే స్వామి దీంట్లో వ్యాఖ్యానాలు ఇప్పుడు చదువుతాను. கீழில் பாட்டில் மற்றோர்களுடைய ஆட்சி இகழுகை என்பது ప్రబంధ పుగానాయి ఎడుకరాని చెప్పింది. దీంట్లో ఆళ్వార్లు 12 మందిలో 10 మందిలో, దీంట్లో వ్యాఖ్యానంలో 10 చెప్తారు, 12 చెప్తారు. ఎట్లా స్వామి ఏ ప్రకారం చెప్పేదంటే మొదట 10 మందిలో అంటే మనం మొదట పేటిగా బావు చూసేము. మొదట పాసురం నుంచి 20 పాసురం దాకా ఆళ్వార్ల పాసురం. అయితే దాంట్లో ఏం చెప్పింది? ప్రథమ పర్వ నెట్టై భగవంతుడే శ్రీమన్నారాయణే ప్రధాన దేవత, ఆయనే ఉపేయం అని ఉండేటోళ్ళు ప్రథమ పర్వ నెట్టై. మధురకవి ఆళ్వారు ఆండాలు దాన్ని కలపలేదు, అందువల్ల ఆళ్వార్లు 10 అని చెప్పచ్చు, 10 అని ఆళ్వార్ని చెప్పచ్చు. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకోటి చూడండి, అయిపోయిన తర్వాత ఆండాల్, మధురకవి ఆళ్వార్, దాని తర్వాత స్వామి రామానుజ వారు, వీళ్ళు ముగ్గురిని చేశారు కదా. దీన్ని చేసినప్పుడు దీంట్లో ఒక సందేహం ఒకటి, హార మధ్యమని న్యాయం ఒకటి ఉండాలి. అటంటే మన పెద్ద చైన్ వేసుకుంటాం అనుకోండి, దాని మధ్యలో ఒక డాలర్ ఉంటుంది అనుకోండి, ఆ డాలర్ ఈ పక్క చూస్తుంది, ఈ పక్క చూస్తుంది. దీనిది హార మధ్యమని న్యాయం పేరు. అదే ప్రకారం ఇప్పుడు ఆండాల్, మధురకవి ఆళ్వార్, రామానుజుల వారు పుస్తకం చేతిలో పెట్టుకొని చెప్తాను. ఆండాల్, మధురకవి ఆళ్వార్, రామానుజుల వారు ఉన్నారు కదా. మొదట 10 ఆళ్వార్లు క్రమాన్ని ఏమి, వాళ్ళ అవతారం ఏమి, వాళ్ళ నక్షత్రం ఏమి అని చెప్పి మొదట పాసరం నుంచి 20వ పాసరం వరకు చెప్పేది. దాని తర్వాత 21వ పాసరం నుంచి 29వ పాసరం దాకా ఆండాల్, మధురకవి ఆళ్వార్, తర్వాత స్వామి రామానుజుల వారు అవతార క్రమం చెప్పిండది. దీంట్లో ఆండాలుడి అవతార క్రమం మొదట తీసుకొని దాని తర్వాత మధురకవి ఆళ్వార్ చెప్పిన తర్వాత దాని తర్వాత రామానుజుల వారు చెప్పేది. ఇప్పుడు మనకేమి సందేహం ఉంటే, ఎందుకు స్వామి ఆండాలు తీసుకోవాలా, మొదట మధురకవి ఆళ్వార్ చెప్పకూడదా, రామానుజుల వారు చెప్పనవద్దు? ఎందుకంటే ఆళ్వార్ల క్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఆచార్యుల క్రమం రావాలా. అందువల్ల రామానుజుల వారు మొదట పెట్టను కాదు. అందువల్ల అప్పుడు ఆండాలు, మధురకవి ఇద్దరే ఉంటారు. దాంట్లో మధురకవి ఆళ్వార్ చెప్పిన తర్వాత ఆండాలను చెప్పిన వస్తునే అంటే ఇద్దరే బాగా తెలుసుకోండి, ఇద్దరే కర్మపర్వం ఎట్లయిదా అట్టదేమి పెరియాళ్వార్దా దేవుడిని చెప్పి ఆండాలు చెప్పింది, అది నాకు నమ్మాళ్వార్దా దేవుడిని చెప్పి మధురకవి చెప్పినారు. అప్పుడు ఇద్దరు కర్మపర్వ నెట్టై ఆ నిట్టైలో ఉండిన దానివల్ల ఎవరు పాసరమైనా పెట్టిండొచ్చు కదా. ఎందువల్ల ఆండాలు పాసరం పెట్టారు, తర్వాత మధురకవి పాసరం పెట్టారు కదా. అప్పుడు మధురకవి పెట్టిండొచ్చునే, లేదు 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 ఆండాల్గా పెట్టాలన్న. ఎందువల్లంటే ఆండాల్ ఒక స్థితి ఏం చేస్తున్నాను నేను మొదలు చెప్పినాను. ఆండాల్ స్థితి ఏంటంటే ప్రథమ పర్వ నిట్టై, చర్మ పర్వ నిట్టై, 2 నిష్టై ఆండాలకు ఉండదు. నిష్టై 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 అంటే ఏం చేస్తా, ఇది సంస్కృత భాష, అయితే ద్రావిడ భాషనే కాదు. నిష్టై నిష్టై అంటే ఆ ప్రకారం ఉండే ఒక స్థితి. అటు భగవంతుడు శ్రీమన్నారాయుడే నాకు ఉపేయని ఒక పద్ధతి ఉంటుంది కదా, ఆ పద్ధతి నిష్టై అంటారు. ఆచార్య అభిమానం నాకు ప్రధానం పెట్టుకుంటారు కదా, అది దాన్ని నిష్టై అంటారు. అది ఆచార్య అభిమానమే ప్రధానమని ఉండి చర్మపర్వ నిష్టై. భగవంతుడు శ్రీమన్నారాయణమే ప్రధానం పెట్టుకునేది ప్రథమ పర్వ నిష్టై. ఇప్పుడు ఆండాల్ ప్రథమ పర్వ నిష్టైను ఉండాది, చర్మపర్వ నిష్టైను ఉండాది. అయితే మధురకవి ఆళ్వారికి ప్రథమ పర్వ నిట్టై అనేదే లేదు, చర్మపర్వ నిట్టై ఒకటే ఉంటది. ఎట్లా ఉంటే ఆండాల్ కృష్ణుడు సేవించున్నది కదా,
కృష్ణుని పూర్తిగా వడభద్ర సాయిని సేవించుండదు కదా. అదే ప్రకారం పొళింద నిండ బిరాన ఆదిప్పిరాన్ని మధురగా సేవించారని సేవించలేదు. ఆయన నమ్మ తెవు మట్టరి అని కురుగూరు నమ్మి పావి నిన్నిసై పాడిత్తివని అని చెప్పి మధురగవి ఆళ్వార్ నమ్మాళ్వార్ తప్పబేత ఏ దేవుడు లేదని చెప్పేశాడు. ఆ ప్రకారం ఆండాడు ఉందంటే కాదు. అయితే ఆయనకి పెరియాళ్వార్దా నాకు దేవుడిని చెప్పి ఉంటే కూడా కృష్ణుణ్ణి తిరుపావ పూర్తిగా కృష్ణుడిగా ఆలింగనం చేసుకుంటుంది. అదే ప్రకారం నాచ్యార్ తిరుమలలో అక్కడక్కడక్కడ పెళ్లి చేసుకునే మాత్రం పోయింది కదా. అందువల్ల ప్రథమ పర్వ నిట్టైన ఉండాలి, చర్మ పర్వ నిట్టైన ఉండాలి. అయితే ప్రథమ పర్వ నిట్టే చర్మ పర్వ నిట్టే రెండు ఉన్నా కూడా ప్రధానం ఏదంటే ఆండాలకి చర్మ పర్వ నిట్టైనే బాగా తెలుసుకోండి. చర్మ పర్వ నిట్టైన అయినా కూడా అందువల్ల ప్రథమ పర్వ నిట్టే ఉండేదాని వల్ల ఇప్పుడు ముందు చూసిందేది 10 ఆళ్వాళ్ళకే ప్రథమ పర్వ నిట్టే ఉండే ఆళ్వార్తలను చూసేమో దాంట్లో కలవాలని చెప్పిదా ఆండాన్ని ముందు పెట్టి దాని తర్వాత మధురగా విహారం పెట్టని చెప్పిన. ఎందుకంటే ఆండా స్థితి అనేది పెరియాళ్వార్ చమనపర్వ అణిపుదివై పైకమల తందెరిயில் పట్టర్విరాన్ కోదై చెప్పుండది. అది కాకుండా నాచ్యార్ తిరుమలలో విష్ణు చిత్తర్ తంగల్ తేవర్ వల్ల వరిసి పరివిప్పరేల్ అది కాంటుం అటిదే ఆ విష్ణు చిత్తర్ అనే ఆ పెరియాళ్వార్ద నాకు దేవుడిని చెప్పిండదు. చెప్పినా కూడా భగవంతుని కూడా ఆరాధన చేసి ఉండదు. ఆ ప్రథమ పర్వ నిష్టే ఉండదు. దీని గురించి ఆ పాసన వచ్చి ఇంకా డీటెయిల్ గా చెప్తాను. చర్మ పర్వ నిష్టే ఉండదు. అయితే రెండు ఉన్నా కూడా ఆండాలకు ప్రధానం ఏదంటే చర్మ పర్వ నిట్టేది. అటు ఆచార అభిమానం ఉత్తారంగా ప్రధానం అయినా కూడా ప్రథమ పర్వ నిష్టే ఉండేదాని వల్ల ఆళ్వారు గోటిదో పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని చెప్పేసి ఆండాలని చెప్పేసి దాని తర్వాత బదులుగా వ్యాఖ్యత అని చెప్తారు. ఇది పద్ధతి. దీనిపైన ఆళ్వారు గల్వాడు అమృత్ చేయల్వాడు తాళ్వాదు ఆశ్చర్యమైన విషయం. ఉపదేశ రత్న వాళ్ళ భాగ్యశాలి చెప్పాలి. ఎవరు ఉంటారో నిశ్చయంగా భాగశాలి. అంటే ఇది 4000 దివ్య ప్రబంధని సెపరేట్ భగవంతుడు. ఇది ఆళ్వారు ఆచార్యులు ఇదా ప్రధానంగా వినాలా. ఏమని చూస్తాం. ఆళ్వారు మోహనార్జీ త్రివిడిలేశనం ఆచార్యం త్రివిడిలేశనం భాగవతాలు తిరువడిగలే శరణం. సందేహాలు ఏదన్నా ఉంటే అడగచ్చు. ఇంకా వచ్చే వారమే కొంచెం కైంకర్యాలు అని ఆళ్వారు తిరుగు అక్కడ కాలక్షేపాలు ఉన్నది. 3 రోజులు అక్కడ ఉంటాను. అందువల్ల ఈ వారం ఒక రోజు ఉంది. నెక్స్ట్ వీక్ కూడా ఎట్లా ఉంటుంది తెలవల. అయితే ఒక్కరోజైనా కాలక్షేపం ఉంటుంది. ఏమంటే నేను ఎప్పుడు వస్తాను కరెక్ట్గా తెలవల. దాని తర్వాత ఎట్లా చూసుకుంటాం. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వారం మనోజీ త్రివిడిలేశనం ఆచార్యం త్రివిడిలేశనం భాగవతాలు తిరువడిగలే శరణం.